హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా. నేను లిఖిత. ఏంటి లిఖిత ఎక్కడున్నావు అంటే, ఇవాళ నేను ఒక షూటింగ్ లొకేషన్ లో ఉన్నాను. ఇక్కడ సీరియల్ షూటింగ్ అద్భుతంగా జరుగుతుంది. ఎక్కడ అంటే శ్రీమతి అన్నపూర్ణ క్యాటరింగ్ సెట్ లో ఉన్నాను నేను. ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే, ఒక అద్భుతమైన నటిని కలవడానికి నేను వచ్చాను. తన అందమైన అభినయంతో, అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసుల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సీతా మహాలక్ష్మి ఫేమ్ ప్రవళిక గారు మనతో పాటు ఉన్నారు. అయితే ఆవిడ సినీ అనుభవాలు, వ్యక్తిగత జీవితం గురించి ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాలు ఆవిడ మాటలో తెలుసుకుందాం. మరి వెల్కమ్ చెప్పేద్దాం. హలో ప్రవళిక గారు. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. మిమ్మల్ని చూస్తుంటే ఎంత తెలుగుదనం ఉట్టి పడుతుంది అంటారు కదా, అంత అద్భుతంగా ఇప్పటికీ అలాగే ఎవర్ గ్రీన్ లాగా అనిపిస్తున్నారు. ఏంటా బ్యూటీ సీక్రెట్ అంటే ఏం చెప్తారు? హ్యాపీగా ఉండు, సంతోషంగా ఉండు. అంతేనా? సీరియల్స్ లో చాలా బిజీగా ఉంటారు కదా, మరి ఫ్రీ టైం దొరుకుతుందా మీకు? అసలు మీకోసం దొరుకుద్ది, బాగానే దొరుకుద్ది. బట్ నేను బయట ఎక్కడికి వెళ్ళను. నాకు మొత్తం ఇంట్లోనే. అవునా? నా స్వర్గం అంతా ఇంట్లోనే ఉంటుంది. మీ బ్యూటీ రహస్యం కూడా అదే అంటారా? ఇంట్లోనే అన్ని హ్యాపీగా ఉండడం అంతే. అంతేనా? ఓకే. అయితే ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడైతే మేము సీరియల్ సెట్కి వచ్చాం, శ్రీమతి అన్నపూర్ణ క్యాటరింగ్. ఎలా జరుగుతున్నాయి ఎపిసోడ్స్? అయితే దుమ్ము లేపేస్తున్నారు. అసలు చాలా అద్భుతంగా ఉంది. ఫైట్స్ కూడా చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు నటించడం? ఇన్ని ఇయర్స్ తర్వాత కంటిన్యూస్ గా సీరియల్స్ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇది రావడం యాక్చువల్లీ ఒక చిన్న బ్రేక్, ఒక 5 years బ్రేక్ తర్వాత మళ్ళీ ఎంట్రీ ఇచ్చాను. చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇదేంటంటే రీఎంట్రీ కూడా ఒక హిట్ తో వచ్చిన సంతోషం ఇంకా ఎక్కువ ఉంది, డబల్ ఉంది. డెఫినెట్లీ. అది గ్యాప్ ఎందుకు వచ్చింది అంటారు? కొన్ని సంవత్సరాలు అంటే ప్రొడక్షన్ స్టార్ట్ చేసాము, ప్రొడ్యూసర్ కూడా అయ్యారని విన్నాను. సో అందులో కొంచెం ఎక్కువ వర్క్ ఉంటుంది. ప్రొడక్షన్ సైడ్ చాలా ఎక్కువ వర్క్ ఉంటది కాబట్టి ప్రొడక్షన్ సీరియల్స్ సీరియల్సే. అంటే అది స్టార్ మాలో చేస్తున్నాము. నిన్ను కోరియన్ సీరియల్ జరుగుతుంది, 12:30కి వెళ్తుంది. బట్ దానికి ముందు కూడా ఇంకొక సీరియల్ చేసాం, ఇంటికి దీపం వెళ్ళాలని చేసాం. సో కొంచెం యాక్ట్ చేస్తూ ప్రొడ్యూస్ చేయడం కొంచెం టఫ్ అనిపించింది. చిన్న గ్యాప్, అంటే హెల్త్ ఇష్యూస్ కూడా రావడంతో ఒకటే ఆపుదాం, ఒకటే ట్రావెల్ అవుదాం అని చెప్పి ఇంకా ప్రొడక్షన్ సైడ్ ఉన్నాను. సడన్ గా మీరు ఇంకా యాక్ట్ చేయరా అని ప్రవీణ్ చంద్ర గారు, ప్రొడ్యూసర్, అన్నపూర్ణ క్యాటరింగ్ ప్రొడ్యూసర్ అడిగారు. అడిగితే చేస్తానండి, కాకపోతే కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది, పర్వాలేదని. ఏం కాదండి, మీరు వచ్చేసారంటే అవన్నీ పోతాయి అని అన్నారు. ఆయన అన్నట్టే జరిగింది. సో ఓకే చెప్పాను. చెప్పిన తర్వాత యాక్ట్ చేస్తుంటే అది నిజంగానే చాలా బాగుంది, చాలా మంచి పేరు వచ్చింది. అంతకుముందు చేసిన సీరియల్స్కి ఎంత మంచి పేరు వచ్చిందో అలానే సేమ్ దీనికి కూడా ఈక్వల్ అదే రేంజ్లో ఉంది. సో ఓకే, ఇది గాడ్ బ్లెస్ నాకు, దేవుడి దయ అంతే. అయితే మీకు ప్రొడ్యూసర్ అవ్వడం కష్టంగా ఉందా, లేదా యాక్టింగ్ చేయడం కష్టమా? ఏది ఎక్కువ నచ్చింది కూడా అది కూడా చెప్పండి. ఏది కష్టం, ఏది నచ్చింది? బాగా నచ్చింది యాక్ట్ చేయడమే. ఈజీ కూడా అదే. ఓకే. చాలా టఫ్ ప్రొడక్షన్ చేయడం, ప్రొడ్యూసర్ అవ్వడం చాలా టఫ్. అది మరి ఎందుకు చేయాలనిపించింది మీకు? ప్రొడక్షన్ వైపు సీరియల్స్ లో ఎంత బిజీగా ఉన్నారు. యాక్చువల్గా నాకు చిన్నప్పటి నుంచి ఒక థాట్ ఉండేది, మనం ఒక 10 మందికి భోజనం పెట్టాలి అనేది ఒక థాట్ ఉండేది. సో అది డెవలప్ అవుతూనే నేను యాక్ట్ చేస్తూ వచ్చాను. నాకు ఈ ఇండస్ట్రీలోనే అన్ని పనులు నేర్చుకోవాలని, ఎడిటింగ్ కానీ, డబ్బింగ్ కానీ, లేకపోతే స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైలాగ్స్ కానీ, ఇంకా ఏమన్నా ఈ కెమెరా వర్క్ కానీ, డైరెక్షన్ అన్నీ నేర్చుకోవాలని, ఇందులోనే ఉండి నేర్చుకోవాలని నాకు బాగా ఇంట్రెస్ట్ ఉండేది. సో దానికోసమే సరే ఓకే 1 by 1 చేస్తూ వచ్చా. అవి కూడా చేశాను, నేను ఆ వర్క్ కూడా చేశాను. చేస్తూ ఇంకా క్రియేటివ్ హెడ్ అయ్యాను. తర్వాత స్క్రీన్ ప్లే రైటర్ అది కూడా చేశాను. డైలాగ్స్ రాసుకునేదాన్ని, స్టోరీస్ రాసుకునేదాన్ని. ఇవన్నీ చేసిన తర్వాత ఓకే ఫైన్ డే ప్రొడ్యూసర్ కూడా అయిపోయా. సో అది బాగా ఇష్టం మీకైతే? అది కష్టమైన పని, బట్ అది కూడా ఇష్టమే. అంటే ఇంతమంది మనం పోషించగలుగుతున్నాం, మనం నమ్మి ఇంతమంది, వాళ్ళని నమ్మి నేను. సో ఇద్దరం ఈక్వల్గా ఉన్నాము. సో మన టెక్నీషియన్స్, మన ఆర్టిస్టులు, వాళ్ళు బాగుండాలి, మనము బాగుండాలి. సో ఇది నాకు ఎందుకంటే ఈ ఇండస్ట్రీ ఇష్టం. నాకు బయట ప్రపంచం కన్నా నాకు మన మూవీ ఇండస్ట్రీ కానీ, మన సీరియల్ ఇండస్ట్రీ కానీ చాలా మంచి వాళ్ళు ఉంటారని నా ఏకైక అభిప్రాయం. మీకు ఎందుకు ఈ సోషల్ సర్వీస్ చేయడం ఇలాంటివన్నీ ఎందుకు ఇష్టం? అంటే అది చెప్పుకోకూడదు, బట్ అది మీ స్వయాన చిన్నప్పటి నుంచి చూసిందా, లేకపోతే మీకు ఎప్పుడు అనిపించింది ఇలా చాలా మందికి హెల్ప్ చేయాలి అలా అని?
హెల్ప్ అంటే పెద్ద సోషల్ సర్వీస్ అనేమి కాదు, మనం చేస్తున్న వర్క్ నలుగురికి పంచుతున్నాం అంతే. ఓకే. బట్ వర్క్ ఇవ్వాలి, ఎవరికైనా సరే మనం వర్క్ ఇవ్వాలి. సోషల్ సర్వీస్ అనేది ఇంకా డిఫరెంట్ బయట చేసేవి. అవును. మేము చేసేది ఏంటంటే స్ట్రీట్ డాగ్స్కి, కొన్ని యానిమల్స్కి వాటికి మనం ప్రొవైడ్ చేస్తాం. అది కాకుండా ఇంకా ఆశ్రమాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఏమన్నా బర్త్డేస్ కానీ మన సెలబ్రేషన్స్ ఉన్నప్పుడు అప్పుడు మనం ప్రొవైడ్ చేస్తాం. నేను సపరేట్గా ఇది సెలబ్రేట్ చేసుకోను, బర్త్డేస్ అవేమి చేసుకోను, మనకి ఇక్కడ చేస్తేనే చేసుకుంటాను. లేదంటే బయట ఆశ్రమాలు అవి ఉంటాయి కదా, వాళ్ళకి వెళ్ళిపోతాం, టెంపుల్కి వెళ్తాం, దట్స్ ఇట్. అంతకు మించి కూడా ఏం సెలబ్రేట్ చేసుకోను. చాలా గొప్ప. అది ఒక అంటే 10 మంది చెప్పుకోవాలి, అంతేగాని మనం చెప్పుకునే విషయం కాదు అది. అందుకని చిన్నప్పుడు అని కాదు, పెరుగుతూ మనకి ఒక మెచ్యూరిటీ వస్తుంది కదా, ఆ మెచ్యూరిటీ వచ్చాకే ఇవన్నీ వస్తాయి. చిన్నప్పుడే అనేవి లేదు, వర్క్ చేస్తూ ఉండగా వచ్చినవి. ఇప్పుడు మీరు హెల్త్ ఇష్యూ అన్నారు కదా, ఎలా బ్యాటిల్ చేశారు? కష్టంగా ఉండుంటుందా ఆ టైం? ఎలా ఉండేది అంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ ఉండుందా? నాకెప్పుడు మా సిస్టర్, మా మదర్, నాకు వాళ్ళిద్దరే బ్యాక్ బోన్. ఓకే. వాళ్ళిద్దరు లేకపోతే నేను అసలు నథింగ్, అసలు నేనేమీ లేదు. సో ప్రతిసారి వాళ్ళే అన్నిటికీ దగ్గరుండి చూసుకుంటారు. నేను యాక్చువల్లీ ఏం చెప్పాలంటే షో ఆఫే. అయ్యో లేదు, మీరు పడ్డ కష్టం మేము చూస్తున్నాము. ఒక టేక్ తర్వాత టేక్స్ అయిపోతూనే ఉన్నాయి, షూట్ తర్వాత షూట్స్, చాలా కష్టపడుతున్నారు. సో మనకంటే అలవాటు అయిపోయింది కాబట్టి ఈజీగా అనిపిస్తుంది, అది పెద్ద పనిలా అనిపించదు. చూసే వాళ్ళకి డెఫినెట్ గా కష్టంగానే అనిపిస్తుంది. నిజమే. అయితే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము చాలా మందికి డౌట్, మీరు తమిళనాడు నుంచి, హైదరాబాద్ నుంచి అని కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం మేము ఫ్యాన్స్. మరి మీరు చెప్పండి, అసలు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, బాల్యం అంతా ఎక్కడ జరిగింది? నేను పుట్టింది చెన్నైలో. ఓకే. పెరిగింది కూడా చెన్నైలోనే, చదువుకుంది కూడా చెన్నైలోనే. నేను ఎంసీఏ దాకా మెడ్రాస్ యూనివర్సిటీలో చదివాను, శారదా విద్యాలయలో చదివాను. సో అక్కడ అయితే చెన్నైలో పుట్టిన ఒక 11 రోజుల్లోనే విజయవాడ తీసుకెళ్ళిపోయారు. మా నాన్నగారు బిజినెస్ అనమాట విజయవాడలో. సో మిర్రర్ షాప్ ఉండేది, బందర్ రోడ్ 2 టౌన్లో ఉండేవారు. సో అక్కడ ఓన్ అంటే హోల్సేల్ బిజినెస్ లాగా చేసుకునేవారు. అక్కడికి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిన తర్వాత నేను విజయవాడలో చదువుకున్నా 7th క్లాస్ దాకా. ఓకే. అక్కడ తెలుగు మన రాజస్థానీ హిందీ విద్యాలయ కనకదుర్గమ్మ మెట్ల కింద రెండు స్కూల్స్ ఉండేవి. ఇక్కడ ప్రైమరీ, ఇక్కడ హైయర్ సెకండరీ. సో ఒకే స్ట్రీట్ అనమాట ఇది. సో ఇక్కడేమో నేను 5th ఇక్కడ నుంచి చదువుకున్నా, ఇక్కడ హైయర్కి వచ్చేసరికి 6th and 7th చదువుకున్నా. అప్పుడు నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చి ఆయన కాలం చేశారు అక్కడ విజయవాడ. సో మా రిలేటివ్స్ అందరూ చెన్నైలోనే ఉండడం వల్ల అక్కడికి షిఫ్ట్ అయ్యి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఓకే. సో నెక్స్ట్ మేము చెన్నైకే వెళ్ళి 8th నుంచి నా స్టడీస్ అంతా ఎంసీఏ దాకా అక్కడే చేస్తాను. సో మీకు తెలుగు వచ్చు, తమిళ్ కూడా వచ్చు, మలయాళం కూడా వచ్చా? మలయాళం కొంచెం మధ్యలో ఒక అంటే మోడలింగ్ చేసినప్పుడు ఎక్కువ మలయాళం యాడ్స్ చేసేదాన్ని. ఓకే. అప్పుడు మలయాళం వచ్చేది, తర్వాత టచ్ వదిలిపోయింది, మళ్ళీ కట్ అయిపోయింది. అది మోడలింగ్ అర్థం అవుతుంది. ఓకే. ఇప్పుడు మోడలింగ్ అంటే మీరు అసలు ఈ విషయం మాకు ఎక్కడికి తెలియదు ఎప్పుడు వరకు. అంటే ఎంసీఏ వరకు చదువుకున్న తర్వాత మోడలింగ్ చేశారా? ఎప్పుడు? లేదు, నేను స్కూల్స్ చేస్తూనే సీరియల్స్కి వచ్చాను, మూవీస్కి వచ్చాను, మోడలింగ్ చేశాను. ఇవి చేస్తూనే నేను ఎంసీఏ చదివాను. నేను 2010 అనుకుంటున్నాను అమ్మాయి కాపురం అనే సీరియల్ చేస్తున్నా, 2009 ఆర్ సంథింగ్ ఆ టైంలో చేస్తున్నప్పుడు రెడాన్ మీడియా అది చేస్తున్నప్పుడే నేను ఎంసీఏ చేస్తున్నా. ఈక్వల్గా అనిపించలేదు నాకు. రాధికా మ్యామ్ అంటే చాలా చాలా అభిమానం. ఆవిడ నేను అక్కడ మెయిన్ లీడ్ రోలే చేస్తున్నా, అది డ్యూయల్ రోలు. ఇటు కాలేజ్కి వెళ్ళేదాన్ని, కాలేజ్ అక్కడ వెహికల్ పంపించేవారు, అక్కడ నుంచి మళ్ళీ పిక్ చేసుకొని మళ్ళీ షూటింగ్ వచ్చేదాన్ని, షూటింగ్ లో చదువుకునేదాన్ని. కుట్టి పద్మిని గారు ఎప్పుడు అంటారు, ఇది నాకు షూటింగ్ లొకేషన్ లాగా కనబడట్లేదు, ఏదో స్కూల్ లాగా కనబడుతుంది, అందరు పిల్లలు చదువుకుంటున్నారు ఏంటి అని అనేవాళ్ళు. ఎందుకంటే నిజంగానే చదువుకుంటూ ఉండేవాడు, ఒక 3-4 దాకా అక్కడ. సో చదువుతూనే యాక్ట్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు మేము ఒక్క పని చేయడానికి చాలా కష్టపడతాం, మీరు ఇన్ని మేనేజ్ చేశారంటే గ్రేట్ అని చెప్పాలి. అది అప్పట్లో ఆ డెడికేషన్. అంటే ఇప్పుడు పిల్లలకి మొబైల్స్ వచ్చింది కాబట్టి చాలా టఫ్, నిజంగానే కాన్సన్ట్రేషన్ చాలా వెళ్ళిపోతుంది. మాకు అక్కడ అప్పుడు ఏమీ లేదు కదా. సో జస్ట్
ఆడుకోవడం, చదువుకోవటం, ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఇలాగా యాక్ట్ చేసుకోవటం, డ్రాయింగ్లు వేసుకునే వాళ్ళు డ్రాయింగ్లు వేసుకుంటారు, డ్యాన్స్ చేసేవాళ్ళు డ్యాన్స్ చేసుకుంటారు అని నేర్చుకునేవాళ్ళు సపరేట్గా. బట్ ఇప్పుడు అలా కాదు కదా, చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు. కంపేర్ చేయకూడదు, ఈ జనరేషన్ ఆ జనరేషనే. అయితే మీకు మోడలింగ్ చేసేటప్పుడు సీరియల్ ఛాన్స్ వచ్చిందా? ఫస్ట్ సీరియల్ తర్వాత మోడలింగ్ వచ్చిందా? ఎలా? ఫస్ట్ నేను మూవీసే చేశాను. మూవీస్, ఓకే. అది చేసిన తర్వాత సీరియల్ వచ్చింది. తెలుగు చేశారా, తమిళ్ చేశారు? తమిళ్ చేశారు. తమిళ్ మూవీస్ చేశాను, తర్వాత తమిళ్ సీరియల్సే వచ్చింది. తర్వాత ఆ సీరియల్సే మనకి డబ్బింగ్ లో, అంటే 2 వెర్షన్లో చేయాల్సి, ఇటు తమిళ్ మాట్లాడాలి, అదే షార్ట్ లో మనం తెలుగు కూడా మాట్లాడాలి. ఓకే. సో అదే డైలాగ్ ని తెలుగులో మాట్లాడాలి. అప్పుడు జెమిని, సన్ నెట్వర్కే ఉండేది. అవును. ఇంకో మనకి ఈటీవీ ఉండేది, అంతే 2 ఛానల్స్ మన తెలుగులో. అక్కడ 4-5 ఛానల్స్ ఉండేది తమిళ్లో. ఓకే. సో తమిళ్ తెలుగు ఒకే డైలాగ్ ని, ఒకే సీరియల్ ని 2 లాంగ్వేజెస్ లో చెప్పేవాడు. ఇది సినిమా తర్వాత సినిమా తర్వాత సీరియల్స్ చేశాను. సీరియల్స్ మధ్యలో కొంచెం ఆపాను. ఆపిన తర్వాత ఒక గ్యాప్ లో నేను మోడలింగ్ చేశాను. మోడలింగ్ చేసిన తర్వాత మళ్ళీ రాధికా గారే చూసి, ఏంటి ఈ సీరియల్స్ ఆపేశారు, ఇట్లాగా చెయ్యాలి కదా అంటే, లేదు మేడం చేస్తాను అని అంటే, ఓకే మన సీరియల్ ఉంది అమ్మాయి కాపురం, మళ్ళీ చేయండి అంటే, అది నాకు యాక్చువల్లీ అమ్మాయి కాపురం రీఎంట్రీ, అక్కడ ఒక గ్యాప్ పడింది. ఓకే. సో ఇది మళ్ళీ సెకండ్ టైం ఆర్ థర్డ్ టైం అనుకుంటా. మామూలుగా అందరూ సీరియల్ నుంచి సినిమాలకు వెళ్తారు, మీరు సినిమా నుంచి సీరియల్ కి వచ్చారు అంటే ఏదైనా మంచి ఆపర్చునిటీసే, కానీ మీరు అలా రావడానికి కారణం ఏంటి? అందులోనే కంటిన్యూ ఎందుకు అవ్వలేదు సినిమాల్లోనే? సినిమాలు అంటే అప్పుడు మీకు ఇప్పట్లాగా కాదు, ఉండేది, చాలా సినిమాలు చేసేవాళ్ళు, కాకపోతే ఎప్పుడో గానీ ఆపర్చునిటీస్ రావు, చాలా తక్కువే ఆర్టిస్టులు కూడా అప్పుడు ఉండేది. కానీ అక్కడ ఎక్కువ ఏంటంటే, అంటే తమిళ లాంగ్వేజ్ తెలియాలి, తమిళ వాళ్ళకి ఇవ్వాలి, తెలుగు సినిమా అంటే తెలుగు వాళ్ళకి ఇవ్వాలి, ఇట్లా అయిపోయింది కదా. సో ఆర్టిస్టులను వెతుక్కోవటంలో ఒకటి, మనం కూడా వెళ్ళి అప్రోచ్ అవ్వాలి వాళ్ళని, మనకి తెలీదు, నాకు కూడా వెళ్ళి అడగాలనేది తెలీదు. సో వచ్చింది చేసుకుంటూ ఉన్నాము. కానీ సీరియల్ వన్స్ వచ్చిన తర్వాత ఏమైందంటే డేట్స్ ప్రాబ్లం వచ్చేసేది. వాళ్ళ డేట్స్ మన డేట్స్ అస్సలు సెట్ కాదు, క్లాష్ అయిపోతాయి. వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు చేస్తూ ఉంటారు, వాళ్ళ షెడ్యూల్ అన్నీ వేసుకొని పక్కాగా స్క్రీన్ ప్లే పెట్టుకొని, హీరో డేట్స్ కానీ హీరోయిన్ డేట్స్ కానీ దాన్ని బట్టి మనకి ఆపర్చునిటీ వస్తుంది. బట్ సీరియల్ అలా కాదు, ఎవ్రీడే మనం సోప్ కదా, ఎవ్రీడే సోప్ కదా, సో ఎవ్రీడే చూపించాలి. మనం ఒక్క రోజు లేదు అని అన్నా అంటే అక్కడ సీరియల్ ఆగిపోతుంది. సో ఏదో ఒక దానికి న్యాయం చేయాలి, అందుకని ఫుల్ ఫ్లెడ్జెడ్ గా ఏదో ఒక్కదానికి న్యాయం చేయాలి. ఇది బాగుంది, కంటిన్యూస్ వర్క్ కదా ఇది మనకి. మూవీ అంటే అలా వర్క్ ఉండదు, ఒక మూవీలో ఉంటది ఇంకో మూవీలో ఉండదు, ఇది ఎన్ని రోజులు జరుగుతుందో కూడా తెలియదు. ఇది ఎవ్రీడే మనకి బ్రెడ్ అన్నమాట, ఎవ్రీడే మనకి ఫుడ్ పెడుతుంది. సో సీరియల్ ఈస్ ద బెస్ట్ అని నాకు అప్పుడు అనిపించి ఇది కంటిన్యూ అయిపోయింది. సీరియల్స్ అంటే లాంగ్ వర్కింగ్ అవర్స్ కదా ఇందాక చెప్పినట్లు, మరి ఎప్పుడైనా మీకు వదిలేసి మరి మూవీస్కి వెళ్ళిపోదాం అలా ఎప్పుడైనా అనిపించింది? అసలు ఒక్కసారి కూడా అనిపించలే. ఓకే. ఇన్ని లాంగ్ అవర్స్ రోజు ఉంటుంది, బట్ మీకు కంఫర్టబుల్ గానే అంటే నేను మూవీస్ చేసి వచ్చాను కాబట్టి, మనం ఏంటంటే పొద్దుట వెళ్తాము, ఏ షాట్ ఎప్పుడు వస్తుంది, వచ్చేది ఒక చిన్న డైలాగ్ ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. ఓకే. వెయిట్ చేస్తాం, వెయిట్ చేసిన తర్వాత ఆ డైలాగ్ చెప్తాం, 6 గంటలకు ప్యాకప్ చెప్పేస్తారు. ఏం చేశాను అని అంటే ఆ సాటిస్ఫాక్షన్ ఏం అనిపించదు మనకి. కొంచెం మెయిన్గా చేసే వాళ్ళకి ఉంటుంది కానీ బాగుంటుంది, బట్ ఆ స్క్రీన్లో మనం కనబడ్డాము, పెద్ద స్క్రీన్లో 10 మందికి తెలుసు మనకి మనం అనేది ఒక ఉంటుంది కానీ, బట్ ఆ వర్క్ సాటిస్ఫాక్షన్ అనేది దొరకదు అక్కడ. ఓకే. అంటే పెద్ద పెద్ద రోల్స్ చేస్తే వచ్చుండేదేమో, మనం అది అంత దూరం వెళ్ళలేదు, సో ఇక్కడ దొరికింది. సో ఇది హ్యాపీగా వచ్చిన ఛాన్స్ ని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి కాబట్టి. అండ్ మీరు నమ్ముతారా మ్యామ్, అంటే ఇప్పుడు ఒక ఛాన్స్ వస్తే అది మళ్ళీ రాకపోవచ్చు అనేది ఒకటే మైండ్ లో ఉంటది కాబట్టి మీరు అలా కంటిన్యూ అవుతున్నారా, లేకపోతే ఏంటి? లేదు, అలాగేమీ లేదు. అంటే ఇది కంఫర్ట్ అనిపించింది మనకి, ఇది చాలా కంఫర్ట్ గా ఉంది. మన ఇంటికి వచ్చి వెళ్తున్నట్టే, మన ఏదో పెద్దమ్మ ఇంటికో పెదనాన్న ఇంటికో వచ్చి వెళ్తున్నట్టే అనిపిస్తుంది నాకు ఈ లొకేషన్స్కి వచ్చానంటే. మా ఇంటి నుంచి ఇక్కడికి వచ్చానంటే ఓకే మన ఇల్లేలే ఇది కూడా అన్న ఫీలింగ్ వస్తుంది తప్ప, నేను ఏదో షూటింగ్కి వెళ్ళి పని చేసేస్తున్నాను అన్న ఫీలింగ్ అయితే రాదు నాకు. అదే అలవాటు అయిపోయింది, చిన్నప్పటి నుంచి అది అలవాటు అయిపోయింది. ఎందుకంటే మాకు చెన్నైలో ఏవిఎం ఉంటుంది, వాహిని ఉంటుంది,
ఏఆర్ఎస్ గార్డెన్ ఉంటుంది, మాకు అన్ని లొకేషన్స్ అక్కడే, ఓకే ఈ చుట్టూనే ఉంటాం. తమిళ్ తెలుగు అన్ని అక్కడే చేసేవాళ్ళు. 20-30 సీరియల్స్ అయినా అన్ని అక్కడే జరిగేవి. జస్ట్ ఇటు దాటితే ఒక సీరియల్, అటు దాటితే ఒక సీరియల్ అంతే. చుడిదార్ వేసుకొని ఇక్కడ యాక్ట్ చేసేస్తాను, ఒక సీన్ అయిపోతుంది, నెక్స్ట్ సీరియల్కి అక్కడికి వెళ్ళిపోతాను, అక్కడికి వెళ్ళి వేరే క్యారెక్టర్ వేరే సీరియల్ చేసేసి వస్తా. వేరే ఛానల్ కూడా, అదే ఛానల్ సన్ నెట్వర్క్ ఉండదు, జయా టీవీకి వెళ్ళిపోతా, వీసా టీవీకి వెళ్ళిపోతా, రాజ్ టీవీకి వెళ్ళిపోతా. ఇట్లా రౌండ్ కొట్టి తిరుగుతూ ఇల్లు కూడా పక్కనే ఉంటది కాబట్టి పెద్ద అనిపించలేదు అప్పుడు. అంటే అది ఏజ్ కూడా ఆ చిన్న వయసులో అది చేసేయటం వల్ల అది హ్యాపీగా అనిపించింది, కానీ అదొక పెద్ద భారంగానో ఏం అనిపించలేదు అసలు. ఇప్పటికీ అలా అనిపించట్లా, ఇప్పటికి కూడా చాలా అది తెలిసిపోతుంది మీ ముఖంలో చూడగానే ఎంత సంతోషంగా కళగా ఉన్నారు అసలు. అంటే సీరియల్స్ ఓకే, మరి దీని వెనకాల ప్రిపరేషన్ ఎలా ఉంటది? సీరియల్ రావడానికి రోజులో ఇప్పుడు ఎప్పుడు లేస్తారు, ఎప్పుడు కాస్ట్యూమ్స్ అంటారు, చాలా కాస్ట్యూమ్స్ మార్చాలి, ఎంత కష్టం ఉంటుంది సీరియల్ వెనకాల? యాక్చువల్లీ ఆర్టిస్ట్ కొంచెం అంటే కష్టం లేదు అని చెప్పను, ఉంటుంది. మనకన్నా టెక్నీషియన్స్ కి ఎక్కువ కష్టం ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఒక ప్రొడక్షన్ బాయ్ మనకి పొద్దుట టిఫిన్ కాఫీలు ఇవ్వాలంటే వాళ్ళు 3 గంటలకో 4 గంటలకో నిద్రలేవాలి. మళ్ళీ లేచి మనకి కోసం 5 గంటలకి అవన్నీ తీసుకొని 6-7:30 కల్లా లొకేషన్లో ఉండి మనకి ఫుడ్ పెట్టాలి. అదే సేమ్ టైం మనం కూడా 9 o'clock వెళ్ళామా, ప్యాకప్ చెప్పారు, ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఇంటికి అరగంట పడుతుంది, 9:30కి 9:45కి వెళ్తాం. మళ్ళీ మన కాస్ట్యూమ్స్ అన్ని సర్దుకొని మేకప్ తీసేసి మళ్ళీ భోజనం చేసి మళ్ళీ ఇంట్లో వాళ్ళతో కాసేపు మాట్లాడుకొని పడుకునేసరికి మనకి 11:30-12 అయిపోతుంది. మళ్ళీ పొద్దుట్లేసి రావాల్సిందే, 7:30కి లొకేషన్ లో ఉండాలి. ఓకే, కష్టం అనేది అంటే ఇది కష్టం కాదు, ఇది మన పని అని అంటే అది కష్టం కనిపించదు. వెళ్ళాలా అమ్మా వెళ్ళాలా అంటే అన్ని అలానే ఉంటుంది. ఇంట్లో వాళ్ళు ఎప్పుడు అనేవాళ్ళు కదా, ఏంటి ఎప్పుడు సీరియల్ అంటావు, ఇంట్లో మాతో టైం స్పెండ్ చేయవని ఎప్పుడు అనలేదు? అమ్మ అసలు ఇంట్లో అమ్మ వర్క్ హాలిక్, మేమందరం వర్క్ హాలిక్. అమ్మ అసలు లేదు, కొంచెము 5:30కి లేచేదాన్ని, 6 గంటలకి లెగిస్తేనే పద్దు ఇంటి అంటే పద్దు అని పిలుస్తారు నన్ను, పద్మ యాక్చువల్లీ. అవును, పద్దు షూటింగ్ కి వెళ్ళాలి కదా, ఇంకా నిద్రపోతున్నావు అంటే లెగు 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 లేవు. మీరు నార్మల్ గా చెప్పినా మీరు డైలాగ్ లో ఇన్వాల్వ్ అయి చెప్తున్నట్టు అనిపిస్తుంది. అలానే చెప్తారు, లే 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 అని చెప్తారు. జస్ట్ ఒక ½ an hour కి, వేరేం లేదు, ఎంతో కూడా లేట్ చేయండి. బట్ మాక్సిమం పడుకోను, మహా ఒంట్లో బాగాలేదు అన్న టైంలో పడుకున్నప్పుడు కూడా వర్క్ ఉంది అంటే మొదట లేపేది మా అమ్మగారే. అవునా? ఓకే, వంట చేసి పెడతారా వాళ్ళకి? బాగా వంట చేస్తారా? అన్నపూర్ణ క్యాటరింగ్ తగ్గట్టు మీకు సెట్ అయింది అనిపిస్తుంది. వంట మేము బాగానే చేస్తాం, చిన్నప్పుడే నేర్పించారు, బెత్తం పట్టుకొని నేర్పించారు. ఏదో ఎక్కువ బాగా చేస్తారు వంట? వెజ్ నాన్ వెజ్ రెండు చేస్తాను, కానీ నేను వెజిటేరియన్. ఓకే, మదర్ అండ్ సిస్టర్ నాన్ వెజ్. ఎందుకు మీరు వెజ్ మాత్రమే ఎందుకు అలా అడగొచ్చా? నేను ఎప్పుడు అంటే కొంచెం ఎక్కువ డివోషనల్ టైప్ వెళ్ళిపోయేదాన్ని నేను. దీనికి వెళ్ళాను ఒక అంటే టీనేజ్ ఉండేటప్పుడే. ఎక్కువ ఏంటో మరి తెలీదు, అది ఎట్లా అంటుకుందో కూడా నాకు ఇప్పుడు గుర్తులేదు చెప్పాలంటే. అంటే అందరం ఫ్రెండ్స్, సినిమాలు అలా అనుకుంటాము. నాకు నో ఫ్రెండ్స్, అవి ఎవ్వరు లేరు. మా మదర్, మా సిస్టర్, అంతేనా? అక్కడ కూడా చెన్నైలో కూడా లొకేషన్ కి వెళ్ళి హాయ్ అంటాను, నైట్ 9:30 అక్కడ ఎంతైనా మాట్లాడతా, అందరితో మాట్లాడతా, కలివిడిగా ఉంటాను. అయిపోయింది, ప్యాకప్ చెప్పగానే నా ఇంటికి తప్ప ఇంకెక్కడికి వెళ్ళను, ఇంట్లో కూర్చుంటా, మా అమ్మ మా సిస్టర్తోనే చెప్పుకుంటా ఏదైనా సరే వాళ్ళే. సో స్పెషల్గా వీళ్ళు ఫ్రెండ్స్, వీళ్ళు థిక్ ఫ్రెండ్స్, వీళ్ళతో షేర్ చేస్తాను, వీళ్ళతో నేను అవుటింగ్కి వెళ్తాను, అదేం ఉండదు. నేను అవుటింగ్ వెళ్ళాలన్నా మా చెల్లి ఉండాలి, మా అమ్మ ఉండాలి, అంతేనా? కనీసం అమ్మ రాలేకపోయినా మా సిస్టర్ ఉండాలి. ఒక్కళ్ళైతే ఎక్కడికి వెళ్ళరా? అస్సలే. ఎప్పుడు అనిపించలేదా ఫ్రెండ్స్ ఉంటే బాగుంటుండేదేమో? అసలు అనిపించలే, ఎందుకంటే నాకు ఫ్యామిలీ బాండింగ్ బాగుంది. నాకు ఫ్యామిలీ బెస్ట్ గా ఉన్నప్పుడు నాకు మిగతా వాళ్ళు అవసరం అనిపించలేదు. ఓకే, అదేంటి డివోషనల్ సైడ్ జర్నీ అంటే ఎలా, అది ఎప్పుడు స్టార్ట్ అయింది మీకు? ఈ పర్టికులర్ గాడ్ ఎవరైనా ఉన్నారా? ఎస్, నేను యాక్చువల్లీ లలితాంబికాయ అంటే నాకు చాలా ఇష్టం, అమ్మవారు అంతే. అయితే మేము 3 సిస్టర్స్ యాక్చువల్గా. ఓకే, నేను ఫస్ట్ అమ్మాయి, మా సిస్టర్ నందన, సను సెకండ్ వన్, మా థర్డ్ సిస్టర్ ఉండేవారు ముకుంద.
సో తనకి బ్రెయిన్ వల్ల తను కొంచెం కాలం చేశారు అప్పట్లో. అంటే మా ఫాదర్ చనిపోయిన ఒక 10 years తర్వాత తను లేకుండా పోయారు. అయితే అప్పుడు నాకు అనిపించింది ఏంటిది మనం కష్టపడతారు. ఏంటంటే మేము సిస్టర్స్ చాలా క్లోజ్గా ఉంటాం. అప్పుడు చాలామంది సిబ్లింగ్స్ కొట్టుకుంటారు తిట్టుకుంటారు అని నేను చాలా వింటా. బట్ మేము అలా ఉండం. ఓకే, మేము అస్సలు తిట్టుకునేది కూడా లేదు. అట్లా ఉంటాము. బట్ తను మా మధ్య లేదు అనేది నాకు పెద్ద షాకింగ్ అనమాట. అందుకే బ్రేక్ ఇచ్చాను నేను అక్కడ. సీరియల్స్కి బ్రేక్ పడింది అక్కడ. నేను చేయలేకపోయా. మెంటలీ చాలా డిస్టర్బ్ అయిపోయింది. సో వర్క్ చేయలేనప్పుడు అప్పుడు ఏంటిది ఇది, ఏంటి మనిషి జీవితం ఏంటి అనేది వెతుకుతున్నప్పుడు చాలా బుక్స్ చదువుకున్నా. ఆ టైంలో బుక్స్ హెల్ప్ చేసింది రికవర్ అవ్వడానికి. ఆ బుక్స్ చదువుతున్నప్పుడు నేను ఈ గరుడ పురాణం లాంటివి, ఆ పురాణం ఈ పురాణం అన్నీ చదువుకుంటూ కూర్చొని డివోషనల్ లెవెల్కి వెళ్ళిపోవడం, ధ్యానం చేసుకోవడం. షూటింగ్లు ఏం లేవు, అన్ని పక్కన పెట్టి రూమ్లోకి వెళ్ళి పొద్దుట 3 గంటలకు లేస్తాను. 3 o'clock లేసి ఇల్లు తుడుచుకొని ఊడ్చుకొని ఆ ముగ్గులన్నీ వేసుకొని ఇంట్లో పూజా రూమ్కి వెళ్ళిపోతాను. సైలెంట్గా పూజ చేసుకొని ధ్యానంలో కూర్చున్నాక మళ్ళీ ఎప్పుడు లేస్తాను, మధ్యాహ్నం ఒకసారి లేచి కొంచెం అమ్మ వాళ్ళు అప్పుడు భయపడ్డారు. ఇది ఏంటి అమ్మ ఇలా అయిపోయింది, ఏమన్నా అయిపోతుందా అన్న ఆ ఫీలింగ్లోకి వచ్చారు. సన్యాసం తీసుకుంటారేమో అనిపించిందా ఏంటి ఎప్పుడైనా? అలా ఏం అనిపించలేదు. బట్ అదే శాశ్వతం అని అనిపించింది. ఆ డివోషనల్ పాతే కరెక్ట్ పాత్ అని అనిపించింది. అప్పటికే అనిపించేసింది. సో అనిపించినప్పుడు ఆ తర్వాత ఇది ఆల్మోస్ట్ ఒక 23 ఇంకా తక్కువే ఉంటుంది. 23 years జరిగింది అదండి. సో ఇంకా అక్కడి నుంచి లేదు, మనం ఏదో కరెక్ట్గానే వెళ్తున్నాము, బట్ మనం సర్వే అవ్వాలి. సో ఇలా ఇంట్లో కూర్చుంటే అవ్వదు అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేసాం. మోడలింగ్ స్టార్ట్ చేశాను నేను. ఓకే, అయితే ప్రవళిక గారు, మిమ్మల్ని మీ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, చాలా మంది బయట కూడా అలాగే గుర్తుపడుతూ ఉంటారు. కొన్నిసార్లు అదే క్యారెక్టర్ నిజమని అనుకుంటారు. మీరు అన్ని పాజిటివ్ క్యారెక్టర్సే చేస్తున్నారు ఇప్పటి వరకు, రైట్? నెగటివ్ చేశాను నేను ఫస్ట్. అంటే చిన్న రోల్స్ నుంచి, చిన్న ఏజ్ నుంచి వచ్చాం కాబట్టి ఆ ఏజ్ కి ఏమేమి క్యారెక్టర్స్ ఇవ్వాలో అది ఇచ్చారు. సిస్టర్ రోల్ ఇచ్చారు. నేను ఇదే భరత్ కళ్యాణ్ గారికి, అన్నపూర్ణ క్యాటరింగ్ చేస్తున్నారు కదా హీరో, భరత్ కళ్యాణ్ గారికి నేను చెల్లుగా చేశాను తమిళ్లో. ఇప్పుడు వైఫ్ గా చేస్తున్నాను. ఆయన అప్పుడు హీరో. గాయత్రి గారికి పేరు అనమాట ఆ టైంలో. సో నేను సిస్టర్ రోల్స్ చేశాను. ఆ తర్వాత విలన్ రోల్స్ చేశాను, నెగిటివ్ రోల్స్, మెయిన్ లీడ్ నెగిటివ్ రోల్స్ చేశాను. దాని తర్వాత ఫ్రెండ్ రోల్స్ చేశాను. ఆ తర్వాత ఇంకా ఏదైనా మిగతా ఏదైనా క్యారెక్టర్స్ అదే అన్ని చేసి కామెడీ కూడా చేశాను నేను. ఆ రోల్ కూడా చేశాను. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ హీరోయిన్ రోల్స్, సెకండ్ లీడ్ వచ్చింది. సెకండ్ లీడ్స్ చేశాను, సెకండ్ హీరోయిన్ గా. ఆ తర్వాత మెయిన్ లీడ్ గా వచ్చింది. నన్ను మెయిన్ హీరోయిన్ చేసింది మనకి తమిళ్ డైరెక్టర్ ఉంటారు, భారతిరాజా గారు. భాగ్యరాజ్ గారు. భారతిరాజా గారిది మూవీ చేశాను చిన్నప్పుడు, పసుంపొన్ను అని. అందులో కూడా రాధిక గారు ఉంటారు. ఆ తర్వాత మన శివాజీ గణేశన్ గారు ఉన్నారు. నా తర్వాత ఆయన ప్రభు గారు ఉన్నారు. పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. నేను అప్పుడు చాలా బుడంకాయన అసలు. సో వాళ్ళతో కలిసి వర్క్ చేసింది ఉంది. చాలా పెద్ద వాళ్ళతో వర్క్ చేశాను నేను. అలాంటి వాళ్ళతో వర్క్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది మ్యామ్? అంటే ముందు మనం ప్రిపేర్ అయిపోవాలా? అప్పుడు లేదు, ప్రిపేర్ కాదు, మనకు అప్పుడు ఏమీ తెలియదు. వాళ్ళు ఎవరు, మాక్సిమం వాళ్ళు ఎవరో కూడా అని కూడా తెలుసుకోవడానే నాలెడ్జ్ కూడా మనకి లేదు. సో ఆడుకుంటూ ఉన్నాము తప్ప అదేం లేదు, అసలు భయం అనేదో లేదు, ఏమి లేదు. యాక్ట్ చేస్తున్నాం, ఏదో ఒకటి డైలాగ్ చెప్పారు, మనం చెప్పేస్తున్నాం అంతే. ఆ థాట్ ఏం లేదు. వాళ్ళ డెడికేషన్ ఎలా ఉండేది సెట్స్? వాళ్ళు చాలా సిన్సియర్ గా ఉంటారు. అమ్మో, వాళ్ళు చాలా సీరియస్ గా ఉంటారు, పోటీ పడి యాక్ట్ చేసుకుంటూ ఉంటారు. సో అది మనకి అప్పుడు అది తెలీదు, అర్థం కూడా కాదు. కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత, మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఆ సినిమా చూసినప్పుడు ఇంత వర్క్ చేశారా వాళ్ళు, ఆ ఎండలో పడే వర్క్ చేశారు పాపం వాళ్ళంతా. అప్పుడు క్యారవాన్స్ ఏమి ఉండేవి కాదు కదా పాపం. వాళ్ళందరూ మాతో పాటు ఇట్లాగా చాలా సాధారణంగా కూర్చొని జోకులు వేసుకుంటూ, మాకేదో చాక్లెట్లు ఇచ్చుకుంటూ, భోజనాలు పెట్టుకుంటూ ఇలా ఉండేవాళ్ళు. చాలా
క్లోజ్ గానే ఉండేవాళ్ళు. బయట జనాలు గుర్తుపడుతుంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఆ పాజిటివ్నెస్ కానీ ఎప్పుడైనా ఏదైనా సంఘటన ఉందా, స్వీట్ మెమరీ ఆర్ మిమ్మల్ని ఆశ్చర్యపరిచిన సంఘటన, ఫ్యాన్స్ రావడం ఇలా ఏమైనా? ఎస్పెషల్లీ ఆడవాళ్ళు వస్తూ ఉంటారు, లేడీస్ వస్తారు. నాకేంటో తెలియదు కానీ జెంట్స్ ఫ్యాన్స్ కూడా ఎక్కువ ఉంటారు. ఉండొచ్చు, ఆఫ్ కోర్స్ ఉంటారు. ఏంటంటే కొన్ని సీరియల్స్ చేస్తాను, కొంచెం వాళ్ళకి ఫేవర్ గా కొన్ని ఉంటాయి నా క్యారెక్టర్స్. అవును, ఓకే. సో అది ఎక్కువైపోయి ఉంటది. అప్పుడు వచ్చి కొంతమంది అడుగుతారు, ఎట్లా అంటే కంటిన్యూస్ గా మీరు కళ్ళలో నిలబెట్టుకొని ఏడుస్తున్నారు. అడుగుదాం అనుకున్నాను. అది వస్తుందండి, అది అంతేనండి, మేమేం చెప్పడానికి లేదు. అదొక ఫీల్ అంతే, అదొక ఫీల్. అక్కడ ఏదన్నా బాధాకరమైన విషయం జరుగుతుంది, ఫీల్ చేస్తాం, ఏడుస్తూ ఉంటాం, అయిపోయింది. అఫ్ కోర్స్ గ్లిజరిన్ అనేది ఉంటాయి, ఒకసారి పెడతాం, దాని తర్వాత అది ఆరిపోతుంది, తర్వాత రాదు. ఫీల్ అయితేనే కంటిన్యూస్ గా వస్తుంది. సో ఉంటాయి. అంటే ఫ్యాన్స్ అని అంటే కొంచెం భయం వేసిన టైములు ఉన్నాయి అంతే, వచ్చేస్తారు ఎక్కబడి వచ్చేసిన టైంలు కొన్ని ఉన్నప్పుడు అప్పుడు భయం వేసేది. నేను ఒక్కోసారి క్యారవన్ లో ఉండి తలుపులు కొట్టేశారు, అప్పుడు భయం వేసింది. లేదమ్మా ఏం కాదు కొంచెం రండి అని. నాగబాబు సార్ గారితో వర్క్ చేసినప్పుడు కొంచెం ఫ్యాన్స్ ఎక్కువైపోయింది. అప్పుడు కొంచెం ఆ క్యారవన్ లో కూర్చున్నప్పుడు భయపడి వచ్చేదాన్ని కాదు. రామ్మ పర్వాలేదు, నాకు కొంచెం ఫోబియా ఉంది, జనాల మధ్యలోకి వెళ్ళాలంటే నాకు కొంచెం ఫోబియా ఉండేది. అందుకని నేను ఎక్కువ మీట్ అవ్వాలని అనుకోను, జనాల మధ్యలోకి వెళ్ళాలని కూడా అనుకోను. అలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు పర్వాలేదు రా దిగిరా అన్నప్పుడు వచ్చారు, చూసారు, అందరు ఫోటోలు తీసుకుంటారు, బాగుంది బాగుంది అనుకుంటారు. అన్ని చేసినప్పుడు బాగానే ఉంటుంది, ఏమి ప్రాబ్లం లేనప్పుడు బాగానే ఉంటుంది. ఏమైనా ప్రాబ్లం వస్తుందో అని భయం, వేరేమీ లేదు అంతే. ఇప్పుడు మీకు సినిమాలో ఆపర్చునిటీస్ వస్తే వెళ్తారా, మళ్ళీ స్టార్ట్ చేస్తారా సినిమాలు? అంటే మనకి ఈ క్యారెక్టర్స్ కి ఎలాంటి భంగం కలగని క్యారెక్టర్ అయితే చేస్తాను. అంటే డిగ్రేడ్ అవ్వకూడదు, ఈ క్యారెక్టర్ డిగ్రేడ్ అవ్వకూడదు. అలాంటివి ఉన్న ఇంకా మంచి క్యారెక్టర్ రావాలే గానీ దీనికన్నా తక్కువ క్యారెక్టర్ వెళ్ళి చేసి అక్కడ పాడైపోకూడదు. ఈ మంచి మంచి రోల్స్ లో కూడా ఈ మధ్యన ఏమవుతుందంటే ఎక్కువ స్కోప్ ఉండట్లేదు, జస్ట్ ఏదో అలా అపియరెన్స్ వచ్చి వెళ్ళిపోతున్నట్లే ఉంది, కానీ మన యాక్టింగ్ కి ఎక్కువ స్కోప్ ఉండట్లేదు. అలా వల్ల మీరు ఏమైనా సినిమాలోకి వెళ్ళకుండా ఆగుతున్నారా, లేదా ఆపర్చునిటీ మంచిది రావట్లేదా? లేదు, అసలు యాక్చువల్గా ఏంటంటే నాకు తెలిసి తెలుగులో నేను ఇలా ఒక ఆర్టిస్ట్ ఉన్నానని సినిమా వాళ్ళకి తెలియకపోవచ్చు. అయ్యో ఎందుకు? నేను కూడా వాళ్ళని అప్రోచ్ అవ్వలేదు కదా, ముందు మనం వెళ్ళి అడగాలి. నేను ఎలాగో అడగట్లేదు, మనం ఉన్నామని వాళ్ళకి తెలియాలి కదా, వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు అంతే. అందరికి తెలుసు కదా ప్రవళిక, అంటే సెట్ అవ్వాలి కదా ఆ క్యారెక్టర్ కి, ఈవిడ బానే ఉంటదని వాళ్ళకి రావాలి కదా థాట్. సెట్ కానేమో, అందుకే రాలేదేమో అంతే. మేబీ ఇప్పుడు వస్తాయేమో, వస్తే వెళ్తారేమో, మంచిది అనిపిస్తే వెళ్తాను, నేను చేస్తాను. అలాగే మీరు బిగ్ బాస్ లో కూడా వెళ్తారు అనేదో విన్నాము, అది నిజమా ఏంటి? ఆపర్చునిటీ వస్తే వెళ్తారా? అసలు నాకే తెలియదు. మీకే తెలీదా? ఓకే, ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. ఇదే నాకు తెలియదు ఈ విషయం, మీరు చెప్పారు కాబట్టి నాకు నేను కనుక్కోవాలి, మా ఛానల్ స్టార్ అనేది కనుక్కోవాలి, నేను బిగ్ బాస్ లో ఉన్నాను అని కనుక్కోవాలి. అదే వెళ్తారా మ్యామ్? ఆపర్చునిటీ వస్తే వెళ్తారా? లేదు, ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ కమిట్ అయ్యాను, మన సీరియల్ లో కమిట్ అయినప్పుడు మీరే మెయిన్ ఇక్కడ అన్నప్పుడు ఇది వదిలి వెళ్ళకూడదు. ఒక సీరియల్ కి మనం ప్రామిస్ చేసి వర్క్ చేస్తున్నాం అని ప్రామిస్ చేసిన తర్వాత అది మధ్యలో అప్రాప్ట్ గా వదిలి వెళ్ళడం అనేది చాలా తప్పు. అది నేననే కాదు, ఏ ఆర్టిస్ట్ అయినా సరే. చాలా మంది ఆర్టిస్టులు సీరియల్ ని వదిలేసి మధ్యలో ఆ ప్రోగ్రామ్ వచ్చింది ఈ ప్రోగ్రామ్ వచ్చిందని వెళ్ళిపోతున్నారు, అది చాలా తప్పు, అది ప్రొఫెషనల్ కాదు. అదే ఇప్పుడు ఈ సీరియల్ తో పాటు ఇంకేదైనా చేస్తున్నారా? ప్రొడక్షన్ వైపు కూడా ఇంకా నడుస్తున్నాయా ఏమైనా సీరియల్స్? అదే సీరియల్ నేను ఒక ప్రొడ్యూస్ చేస్తున్నాను, నిన్ను కోరి అనే సీరియల్ స్టార్ మాకే ప్రొడ్యూస్ చేస్తున్నాను, ఇది ఒకటి యాప్ చేస్తున్నాను. ఓకే, ఇంకా చాయ్ షార్ట్స్ అనేది ఒకటి చేశాను నేను. ఆ యాప్ కి మన 2 minutes వర్టికల్ ఆ స్టోరీస్ చేస్తున్నాము, నెక్స్ట్ కూడా చేస్తాను ఫ్యూచర్ లో. చాలా మంచిగా అనిపిస్తుంది. అయితే ఇంత మంచి ప్రవళిక గారు అందంగా ఉంటారు, అభినయం ఉంటుంది, ఎంతో మంచిగా నటిస్తారు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది. మరి అలాంటి ప్రవళిక గారు ఇప్పటి వరకు ఒక లైఫ్ పార్ట్నర్ తో ఉండలేదు, పెళ్లి కాలేదు అని, దానికి ఏదైనా ప్రత్యేక రీజన్ ఉందా? ప్రత్యేకమైన రీజన్ ఏం లేదు. చిన్నప్పుడే నాకు 10 years ఉన్నప్పుడు ఫాదర్ చనిపోయారు, మేము చెన్నై వెళ్ళిపోయాం, అక్కడ చదువుకోవాల్సింది వచ్చింది, చదువుకున్నాము. సో సిస్టర్స్ మేము ఒక రేంజ్కి వద్దామని నేను MCA చదివాను, మా సిస్టర్ MBA చదివారు. సో ఇలాగ ఒక బాగా చదువుకొని పెద్ద లెవెల్కే వద్దాం అనుకున్నాము.
బట్ అప్పుడు కొంచెం ఫినాన్షియల్ క్రైసిస్ వచ్చింది. సో వచ్చినప్పుడు మనం మళ్ళీ ఇది ఏదైనా ఇది బాగుంటుంది, ఈ లైన్ బాగుంది. అప్పుడు చిన్నప్పుడు నాకు అఫ్కోర్స్ కూచిపూడి నేర్పించారు, క్లాసికల్ డాన్సర్నే. అప్పుడు నేర్పించారు. ఓకే, డాన్స్లో మనం ఏదన్నా పర్ఫామ్ చేద్దాం అని అనుకున్నా. సో డాన్స్ నేర్చుకుందాం, ప్రాపర్గా భరతనాట్యం నేర్చుకొని క్లాస్ పెడదాం అనుకున్నాను. స్కూల్ పిల్లలు ఒక స్కూల్ లాగా పెడదాం, భరతనాట్యం స్కూల్ పెడదాం, చాలా మంది వచ్చి నేర్చుకుంటారు, టీచర్ అయిపోదాం, అది ఆ థాట్లో ఉండిపోయా. అలా ఉండి డాన్స్ స్కూల్ ఎక్కడ డాన్స్ స్కూల్ అని వెతుకుతుంటూ వెళ్తే నేను కళా మాస్టర్ డాన్స్ స్కూల్కి వెళ్ళిపోయా. అది సినిమా స్కూల్ అని నాకు అప్పుడు తెలియదు, చెన్నైలో. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ సిస్టర్ ఉన్నారు, బృందా గారు కూడా కాదు, ఇంకొక సిస్టర్ ఉన్నారు, పేరు మర్చిపోయాను ఇప్పుడు. ఆవిడ ఏమన్నారంటే, ఇది భరతనాట్యం స్కూల్ కాదమ్మా, ఇది సినిమా డాన్సులు చేసే ప్లేస్, ఇది డాన్సర్స్గా వెళ్ళొచ్చు, ఇక్కడ నేర్చుకోవచ్చు అని అన్నారు. నాకు అలా వద్దండి, నాకు భరతనాట్యం కావాలి, నాకు దాని మీదే రెస్పెక్ట్ ఎక్కువ కాబట్టి అదే కావాలి, దీంట్లో కూడా చాలా పైకి రావచ్చు అని. సరే ఓకే అన్న, చేస్తానన్నాను. ఒకరోజే డాన్స్ నేర్పించారు, నేర్చుకుంటూ ఉన్నా. వాళ్ళకి ఇవి చాలా బాగా చేస్తున్నావు అమ్మా అని అన్నారు. రెండో రోజు బాలాజీ టెలిఫిల్మ్స్ నుంచి వచ్చారు. వచ్చి వాళ్ళ మేనేజర్స్ అందరూ చూసి, అమ్మ బాగా చేస్తున్నట్టున్నారు, మాకు ఒక రోల్ ఉందండి, చేస్తారా అని అడిగితే, మాకు తెలియదండి, అమ్మాయినే అడగండి అన్నట్టు. నేను తెలుగు అండి, నాకు తమిళ్ రాదు. సో అక్కడే పెరిగినా కూడా నాకు తమిళ్ రాదు, నా చుట్టూ అందరూ తెలుగు వాళ్ళే, నేను చదువుకుంది కూడా తెలుగు. అక్కడ తెలుగు స్కూల్ ఉంది, శారదా విద్యాలయంలో తమిళ్ ఉంటుంది, తెలుగు ఉంటుంది, హిందీ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. బట్ మనం తెలుగు వాళ్ళం, మనం తెలుగే చదవాలి అని మా వాళ్ళందరూ మమ్మల్ని తెలుగు మీడియమే చదివించారు. సో తెలుగే చదువుకున్నాను. సో తమిళ్ రాదు, పక్కన ఫ్రెండ్స్ కూడా తమిళ్లో మాట్లాడినా అర్థమవుతుంది కానీ నేను మాట్లాడేదాన్ని కాదు. అందుకని నేను చెప్పాను, నాకు తమిళ్ రాదండి, తెలుగే అంటే, ఇది తెలుగు తమిళ్ రెండిట్లోనూ ఉంటుందమ్మా, ప్రాంప్టింగ్ ఇస్తారన్నారు. స్టార్టింగ్ లో నాకు ప్రాంప్టింగ్ అంటే ఏంటో తెలియదు. సరే అని వెళ్తే వాళ్ళు ఇట్లాగా ఫస్ట్ జీతము 500 రూపీస్. అప్పట్లో 500 ఎక్కువే. చూసి షాక్ అయ్యా, ఎందుకంటే అప్పటికి నేను జాబ్ చేస్తున్నా, కంప్యూటర్ ఆపరేటింగ్ జాబ్ చేస్తున్నాను. అప్పటికి చేస్తున్నప్పుడు ఏంటనంటే నెలకి 2500, బట్ పర్ డేకే నాకు జస్ట్ ఒక ఫోన్ కట్ మాట్లాడా ఇంతకి. అది కంటిన్యూ క్యారెక్టర్ అవుతుందని నాకు అప్పుడు తెలీదా. జస్ట్ ఏదో ఇచ్చారు, ఫోన్ ఇచ్చారు, మాట్లాడా, మేకప్ వేశారు, హెయిర్ స్టైల్ చేశారు, మంచి డ్రెస్సింగ్ ఇచ్చారు, భలే ఉంది అనుకున్నాను, బాగుంది అనుకున్నాం. తర్వాత ఫోన్ కట్ అన్నారు, తీశాను, మాట్లాడాను తమిళ్లో. అతను ఏదో చెప్పారు, నేను ఏదో చెప్పాను, భలే చేసావమ్మా అన్నారు. ఏం చేశాను అన్న, మైండ్ వైజ్ అయితే అదే, మొహం ఎక్స్ప్రెషన్ కూడా అదే ఇచ్చా. ఏం చేశాను అన్న, ఇదిగోమ్మ 500 అని. ఈ 500 అని చూసేసరికి మా అమ్మ ఫేస్ చూసా. అమ్మ వచ్చారు, షాక్ అయ్యాం, ఇద్దరం షాక్ అయ్యాం. అమ్మకు కూడా తెలియదు, జీరో మూవీస్ అంటే అసలు జీరో నాలెడ్జ్, ఎవరూ లేము ఫ్యామిలీలో. అంటే ఏంటి ఇలా ఇచ్చారు అని అంటే, తప్పుగా ఇచ్చారేమో ఒకసారి, ఏంటంటే లేదు ఇది కంటిన్యూటీ క్యారెక్టరు, మీరు కంటిన్యూస్గా రావాల్సిందే, పర్ డేకి మీకు 500 ఇస్తున్నాము అని అన్నా. ఓ పర్ డేకి 500 అంటే నేను అనుకున్న ఆఫీస్ లాగా మనం 30 days వెళ్ళి వర్క్ చేయాలేమో, అది తెలియదు కదా. 30 days లెక్కేసేసుకున్నాం. ఓకే, ఇంకా ఎక్కువ, అది మీరు సంపాదిస్తున్న దానికన్నా ఎక్కువే, మామూలు కాదు, 10 రెట్లు ఎక్కువ కదా 30 days అంటే. సో చూసేసరికి కట్ చేస్తే అది ఒక 5-6 రోజులు వచ్చేది. ఈ లెక్కన ఇదా అనుకున్నాను. తర్వాత ఓకే, అలా కంటిన్యూస్ అఫ్ కోర్స్ ఆగలేదు. దాని తర్వాత వెంటనే అందరూ ఆపర్చునిటీస్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అలా తమిళ్ సీరియల్స్, తెలుగు సీరియల్స్ మిక్స్డ్ అయిపోయి ఇష్టం వచ్చినట్టు యాక్ట్ చేసి పడేసా. ఒక రోజుకి 9 సీరియల్ కూడా యాక్ట్ చేసేసా. డే అండ్ నైట్లు ఉండేవి కావు మాకు అప్పుడు. మేము ఎవరికీను నైట్ 9 తర్వాత ఇంకో బత్తాసే ఉండేది కాదు. టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులకు కానీ ఏం ఉండేది కాదు. వర్క్ చెయ్యాలి అంతే, వర్క్ ఇచ్చారు, వర్క్ చేయాలి, ఇది ఒక్కటే థాట్ ఉండేది. సో డే నైట్స్ లేకుండా వర్క్ చేసేవాళ్ళం అందరూ, నేననే కాదు, అందరూ ఒక సర్కిల్లో వర్క్ చేసేవాళ్ళు అంతే. అది కానీ అప్పుడు మీకు బాగా నచ్చేదా? ఎప్పుడు అలసిపోయేవారు కాదా? ఎప్పుడు కదా అది మనకి అప్పుడు, అదే చెప్తున్నా, మొబైల్స్ వేరే థాట్స్ ఏమీ లేవు కదా, అది ఆడుకునే వయసేగా.
సో అది ఆడుకున్నట్టే యాక్ట్ చేసేసి వచ్చేసేవాం, కానీ అది ఒక పెయిన్ లాగా అనిపించలేదు. మీరేనా బ్రెడ్ విన్నర్ ఇంట్లో, మీరే చూసుకోవాల్సిందేనా? అక్క చెల్లెలు ఉన్నారన్నారు. నేను ఫస్ట్, మా సిస్టర్ నందు, మా నందన తనే ఇప్పుడు ప్రొడక్షన్ అంతా తనే చూసుకుంటున్నారు ఇప్పుడు. ఓకే, నైస్. సో మీరే చిన్నప్పటి నుంచి కూడా బాధ్యతలు తీసుకునేవారు, ఇంట్లో బాధ్యతలు. సో అందుకే మీరు ఖచ్చితంగా వర్క్ చేయాలి అని మీరు అనుకున్నట్టున్నారు. ఖచ్చితంగా నేను ప్రొవైడ్ చేయాలి ఫ్యామిలీకి అని మీరే మీ తండ్రి పొజిషన్ తీసుకున్నారనొచ్చా? అవును. ఓకే, అందుకని సీరియల్స్ లో పడిపోయి మీకు కరెక్ట్ లైఫ్ పార్ట్నర్ దొరకలేదా, లేదా ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనిపించలేదా? అదే ఇవన్నీ ఒక 1 by 1 అంటే ఫాదర్ పోవటం, మేము ఇక్కడ చెన్నైకి వచ్చేయడం, చదువుకోవటం, తర్వాత నేను జాబ్కి వెళ్ళటం, తర్వాత ఇట్లాగా మూవీస్ ఆపర్చునిటీ రావడం, సీరియల్స్ ఆపర్చునిటీ రావడం, తర్వాత సిస్టర్ చనిపోవటం, తనతో మళ్ళీ నేను చాలా డిస్టర్బ్ అయిపోవడం, మళ్ళీ గ్యాప్ రావడం, ఇలానే అయిపోయింది మొత్తం జీవితం. మొత్తం ఇలా అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఏమిటి, మనకి ఒక గ్యాప్ లేదు. సర్కిల్గా వర్క్ చేస్తూనే ఉన్నాం, వర్క్ హాలిక్ అయిపోయాము, వర్క్ చేస్తూనే ఉన్నాము. ప్రాబ్లం ఏంటంటే బయట వాళ్ళు మనకి సెట్ అవుతారా అనేది ఒక థాట్ ఉంది, మనం వాళ్ళకి సెట్ అవుతామా అనేది కూడా ఉంది. సో మన ఫీల్డ్ వేరు, వాళ్ళకి అర్థం అవుతుందో అర్థం కాదు. ఇప్పుడు చాలా మంది అర్థం చేసుకుంటున్నారు, కానీ ఆ టైంలో అంత అర్థం చేసుకునే వాళ్ళు ఉండరు, ఆ టైంలో లేరు కూడా. అంటే మేము వేరు, సినిమా వాళ్ళు వేరు అని ఉన్నారు, బయట ప్రపంచం అలా ఉండేది. బట్ ఇప్పుడు అలా లేరు చాలా మంది. వాళ్ళు మనం ఒకటే కదా, ఈక్వలే కదా అని వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంతమంది వచ్చేసారు యూట్యూబ్లో, ఎంతమంది సెలబ్రిటీస్ బయట వాళ్ళు ఎంతమంది ఉన్నారు. సో వాళ్ళకి ఆ వర్క్ స్టైల్ ఏంటని తెలుసు. ఒక కెమెరా పెట్టుకొని వాళ్ళు కూడా యాక్ట్ చేస్తూ ఒక విషయం చెప్పాలి అని అంటే వాళ్ళకి ఎంత స్ట్రెస్ ఉంటుందో. ఎడిట్ చేయాలి, డబ్బింగ్ ఇచ్చుకోవాలి, ఆర్ఆర్లు వేసుకోవాలి, దానికి వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు వేసుకోవాలి కదా. సో మన వర్కే వాళ్ళు చేస్తున్నారు, కాకపోతే వాళ్ళు బయట వాళ్ళు. సో ఇప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు, ఏంటి సీరియల్, ఏంటి సినిమా, ఏంటి యూట్యూబ్, ఏంటి ఇన్స్టాగ్రామ్, ఇవన్నీ వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది. సో ప్రతి దాంట్లోనూ అదే వర్క్, కాకపోతే కొంచెం మనం పెద్ద లెవెల్లో చేసుకుంటున్నాం. ఆ మొబైల్ అనేది కొంచెం చిన్న లెవెల్లో ఉంది, కానీ అదే ఎక్కువ రీచ్ అయిపోతుంది ఇప్పుడు. అవును, ఇప్పుడు ఈ టీవీ కూడా పెద్ద చూసేటట్లు లేరు ఎవరు. మీకు ఎప్పుడు అమ్మ అవ్వాలి అలాంటి ఎప్పుడు అనిపించలేదు? అసలు ఎప్పుడు అనిపించలేదు ఇప్పుడున్న పిల్లల్ని చూసిన తర్వాత. అయ్యో, ఏమో మీరు మార్చుకోవచ్చేమో, తెలియదు కదా. తెలీదు అంటే మనం బాగుంటాము, మన పిల్లలు ఎలా ఉంటారో మన చేతిలో లేదు. సొసైటీ చేతిలో, మన సరౌండింగ్స్ చేతిలో వెళ్ళిపోయింది. మన పిల్లలు మన చేతిలో ఉంటారనేది, ఉండాలి అనుకోవడం కూడా తప్పే. ఓకే, సో వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఏది ఇష్టమో అది చెయ్యాలి. కానీ వాళ్ళ ఇష్టాలు నిజంగా సొసైటీకి మనకి బాధాకరంగా ఉంటే అలాంటి వాళ్ళు ఉండకూడదు. సో అందుకని అసలు ఆ ప్రాబ్లమ్స్ మనకు వద్దు. ఓకే, అందుకనే దూరంగా ఉన్నాం. మొత్తానికి అయితే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారంట. చాలా హ్యాపీగా లీడ్ చేస్తున్నా. నన్ను ఈ ప్రపంచం బాగా చూసుకుంటుంది, నాకు ఈ ప్రపంచంతో హాయిగా ఉంది. దట్స్ ఇట్. అయితే సినిమా ప్రొడక్షన్ కి సీరియల్ ప్రొడక్షన్ కి డిఫరెన్స్ ఏంటి, ఏమంటారు? సినిమా అంటే మీకు టైం దొరుకుతుంది. ఒక డైరెక్టరు లేకపోతే రైటరు ఒక కథ అనుకొని, హీరో వాళ్ళని అందరినీ ఒప్పించుకొని ఆ కథ బాగుంటే ప్రొడ్యూసర్స్కి చెప్పి ఒప్పుకుంటే అందరూ కలిసి ఒక 2-3 months కూర్చొని దాని మీద వర్కౌట్ చేసి ఆ తర్వాత స్టార్ట్ చేద్దామని అనుకొని మళ్ళీ దానికి ఒక టైం తీసుకొని స్టార్ట్ చేసిన తర్వాత ఇన్ని షెడ్యూల్స్ అని వేసుకుంటారు. ఆ షెడ్యూల్స్లో అది ఫినిష్ చేసుకుంటారు. చేస్తారు, లేకపోతే కొన్ని నెలలు అవుతాయి, సంవత్సరాలు అవుతాయి, అది వాళ్ళ ఇష్టం. బట్ సీరియల్ అనేది మన చేతిలో ఉండదు, మన ఇష్టం కాదు. ఇది ఒక వర్క్. మనం రోజు ఎలా ఇల్లు ముగ్గు పెట్టి, ఇల్లు తుడుచుకొని, అంట్లు తోముకొని, బట్టలు ఉతుక్కొని, స్నానం చేసుకొని ఇవన్నీ చేస్తాము. సీరియల్ కూడా అంతే, డే బై డే రోజు మనం ప్రజెంట్ చేయాల్సిందే. సో దీంట్లో ఏంటంటే ఇదే టఫ్. మీకు సీరియల్ టఫ్ సినిమా కన్నా. ఎందుకు చెప్తున్నానంటే సినిమాకి మీకు చాలా టైం దొరుకుతుంది. ఒక డైలాగ్ నేను చెప్పాలన్నా కూడా పొద్దుట తీసుకెళ్తారు, ఆ సీన్ ఎప్పుడు మధ్యాహ్నమో సాయంత్రమో ఎప్పుడో వస్తుంది, బట్ 6కి ప్యాకప్ చెప్పేస్తారు. ఒక డైలాగ్ ఉంటుంది, అది చెప్పచ్చు. బట్ సీరియల్స్కి అలా కాదు. మీకు ఒక పేజ్ డైలాగ్స్ ఉంటుంది, 2 పేజీల డైలాగ్స్ అన్నా ఉంటుంది, 10 పేజీల డైలాగ్స్ అన్నా ఉంటుంది. అప్పటికప్పుడు వస్తుంది మాకు సీన్ పేపర్. అదేంటో కూడా చదివే తీరిక టైం కూడా ఉండదు మనకి. వాళ్ళు ప్రాంప్టింగ్ చెప్పాడమ్మా, ఇది కంటెంట్, ఇది మీరు బాధపడుతున్నారు, మీ అబ్బాయిని జైల్లో వేశారు, మీరు బాధపడుతున్నారు. ఓకే అండి, బాధపడతాను, మీరు డైలాగ్ చెప్పండి, అంతే. అక్కడి నుంచి డైలాగ్ అందుకొని చెప్పేయటం, ఇంతే టైం ఉంటుంది. బికాస్ ఇక్కడ పర్ డేకి ఇప్పుడున్న పరిస్థితిలో 3 episodes ఇవ్వకపోతే ఆ ప్రొడ్యూసర్ బతకరు.
ఓకే. అంత టఫ్ ఉంది. సో సీరియల్ టఫ్, సినిమా కొంచెం దీని మీద బెటర్. కాకపోతే వన్స్ ఆ ప్రొడ్యూసర్ ఆ సినిమా హిట్ అయితే బతుకుతారు, లేదు అని అంటే ఇంకా ఆ ప్రొడ్యూసర్ లేనట్టే. ఎక్కడైనా ప్రొడ్యూసర్ అనేవాడు బలైపోవడం ఖాయం. మరి అందరినీ బ్రతికిచ్చి తను చచ్చిపోతాడు. ఇన్ని కష్టాలు తెలిసిన మీరు మళ్ళీ ప్రొడ్యూసర్ మీరే స్వయాన అయ్యారు, ఏం కష్టాలు చూస్తున్నారు ఇప్పుడు మీరు స్వయాన ప్రొడక్షన్? అన్ని కష్టాలు ఉన్నాయి. మనకి ఆర్టిస్ట్ నుంచి ఉంటాయి, టెక్నీషియన్స్ నుంచి ఉంటాయి, బట్ అవన్నీ మనం ఇష్టపడే చేస్తున్నాం కాబట్టి ఇంకా భరిస్తూ వెళ్ళటమే, ముందుకెళ్ళిపోవటమే. సక్సెస్ కొడుతున్నారా? ఖచ్చితంగా. ఓకే. నేను చేసిన నాకు 3 సీరియల్ సక్సెస్ ఇచ్చింది. కష్టం ఉంది బట్ అయినా కూడా సక్సెస్ ఇచ్చింది. సినిమాల్లో ప్రొడక్షన్ ముందు ప్రీ ప్రొడక్షన్ అంటారు, ఇవన్నీ చేస్తారు. సీరియల్స్ లో కూడా సేమ్ జరుగుతుంది? సేమ్ జరుగుతుంది. ఓకే. మీ స్టోరీ అనుకుంటాము, ఛానల్కి చెప్తాము, లేకపోతే ఛానల్ వాళ్ళు మాకు ఒక స్టోరీ ఇస్తారు, దాన్ని డెవలప్ చేసి తీసుకురమ్మంటారు, ఒక లైన్ చెప్తారు, అది డెవలప్ చేసి తీసుకురావాలి. మీ ఇదే ఒకసారి సినిమా కథ అంటే 3 hours కథ. అవును. అదే కథని చెయ్యండి అని అంటే మనం 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చేయాలి. 3 గంటల సినిమాని మనం 3-4 సంవత్సరాలు చేయాలి. సో ఎలా చేస్తారు ఇది చెప్పండి. 3 hours కథ చెప్పడం ఈజీయా, 3 సంవత్సరాలు కథ చెప్పడం ఈజీయా? 3 సంవత్సరాలు అదే ఈజీ అనుకుంటారు బయట. యాక్చువల్లీ 3 సంవత్సరాల కథ చెప్పడం ఎవరి తరం కాదు. సో అన్ని మిక్స్ చేసే చెప్పాల్సి వస్తుంది. అందుకే ఎన్ని క్యారెక్టర్స్ ఉంటారు సినిమాల్లో. ఇప్పుడున్న సినిమాల్లో, ప్రస్తుత సినిమాల్లో అమ్మ నాన్న అనేవాళ్లే ఉండట్లా. ఏదో హీరో ఉంటారు, మహా అయితే ఒక నాన్న ఒక అమ్మ ఉంటే ఉంటారు, లేకపోతే వాళ్ళు కూడా ఉండరు. హీరోయిన్ అసలు పాపం ఏంటో కూడా అర్థం కాదు, ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. ఒకప్పుడు హీరోయిన్ని గుడి ముందు ఏదైనా పిల్లలకి హెల్ప్ చేస్తున్నట్టు ఒక మంచి మానవత్వం గల అమ్మాయిలా చూపించేవాళ్ళు. ఇప్పుడు హీరోయిన్ని సినిమాలో పబ్లోనే చూపిస్తున్నారు, ఏ డ్రింక్ చేస్తూ తాగి పడిపోయినట్టే చూపిస్తున్నారు. అమ్మాయి మంచి అమ్మాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో, అదే హీరోయిన్. అలా ఉంది క్యారెక్టర్స్. సో వీళ్ళ చుట్టూ అమ్మ నాన్న బంధుత్వాలు ఉన్నట్టు మనం ఏమి చూపించట్లా ఇప్పుడున్న సినిమాలు. సీరియల్స్లో అలా కాదు, ప్రతి సీరియల్లోనూ మీకు అమ్మ నాన్న తాత ముత్తాత చిన్నపిల్లల నుంచి అందరూ మొత్తం ఉంటారు. ఒకే ఫ్యామిలీలో ఉంటాం, మళ్ళీ విలన్ కూడా ఒకే ఫ్యామిలీలో ఉంటాం, అదే ఫ్యామిలీలో ఉండి కొట్టుకుంటూ ఉంటాం. మన ఇంట్లో కూడా ఏంటంటే ఒకరికి పడుతుంది, ఒకరు ఆడపడుచులున్నా అత్త కొడళ్ళు ఉన్నా ఒకే ఇంట్లో ఉంటారు, కొట్టుకుంటూ ఉంటారు కదా. సో అదే ప్యాటర్న్ ఇక్కడ. రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉందా మీకు? పాలిటిక్స్ అలా ఎలా అనిపించింది మీకు నన్ను చూసి? అంటే అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు కదా, మరి ఇంకా అది కూడా చెయ్యాలేమో. ఏమో ఇది నేను చెప్పలేమా? అది కూడా చెప్పలేము. మేబీ ఏమో తెలీదు, కాలం నిర్ణయించాలి, మనం కాదు ఇవన్నీ. మీ డ్రీమ్ రోల్ అంటే ఏం చెప్తారు? ఇప్పటి వరకు ఎన్నో క్యారెక్టర్స్ చేశారు మీరు, ఇప్పటి వరకు చేయని క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా? డ్రీమ్ రోల్ ఏమైనా ఉందా? డ్రీమ్ రోల్ అని ఏమీ లేదమ్మా, వచ్చిన క్యారెక్టర్ని బాగా చేయాలనుకుంటాను అంతే. ఓకే. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ చేసుకుంటే మీకు సీక్రెట్ గా నచ్చే హీరో ఎవరు? విజయ్, తమిళ హీరో విజయ్. సీక్రెట్ ఏం లేదు, ఓపెన్ గానే బాగా ఇష్టం. విజయ్ తలపతి సీఎం అయ్యారు ఇప్పుడు. ఎలా అనిపిస్తుంది మీకు? ఒక హీరో మనం సినిమాలో థియేటర్ లో చూస్తే ఆయన ఇప్పుడు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. అవునా? ఆయన అలా సీఎం అవడం చాలా సంతోషంగా ఉంది. నేను చాలా వెయిట్ చేశాను ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారు అన్నప్పుడు. ఎందుకంటే నాకు తెలిసి 50 years 50 సంవత్సరాలుగా అక్కడ తమిళనాడులో 2 జెండాలు ఉండేవి. అవును. 3వ జెండా రావడం అనేది నాకు కొంచెం నాకే కాదు, అఫ్ కోర్స్ అన్ని రాష్ట్రాల వాళ్ళకి, మన ఇండియాకే ఆల్మోస్ట్ చాలా క్యూరియాసిటీ అనిపించింది. గెలుస్తారా అనేది చాలా క్యూరియాసిటీ ఉంది. గెలవాలి అనేది ఎక్కువగా ఉంది. అంటే మా జనరేషన్ అతను కదా, సో అందుకని నాకు ఆయన గెలవాలి అని అనిపించింది. బట్ నా ఫేవరెట్ హీరో కూడా తను. తెలుగులో మన తెలుగులో ఆల్మోస్ట్ ఇంకా లిస్ట్ పెట్టుకోవాలి. చిరంజీవి గారి నుంచి మొదలు పెడితే దానికి నాకు మనకి సీనియర్ ఎన్టీఆర్ గారి నుంచే నాకు చూపించింది. మా నాన్నగారు సినిమాలు మాకు చూపించేవాళ్ళు కారు అప్పట్లో, దేవుడి సినిమాలు తప్ప మాకు ఇంకేమీ తెలీదు. హీరోలు కూడా ఎవరున్నారో తెలీదు. ఓకే. యాక్చువల్లీ నా చిన్నప్పుడే చిరంజీవి గారు వాళ్ళందరూ సుప్రీం హీరోలు. ఓకే. మాకేం చూపించేవారు? మాయా బజార్ చూపించేవారు వేసి. నేను అది 100 సార్లు చూశాను. అదే హీరో అనుకున్నారు. అదే హీరో, ఆయన హీరో, ఇంకెవరు లేరు అనుకుందా. అంతే, అది ఒక్కటే చూసేదాన్ని. దాని తర్వాత
స్కూల్ టైంలో ఒక్కసారి నేను సిస్టర్ అంటే మాకు రిక్షా ఇచ్చి పంపించేవాళ్ళు స్కూల్కి. వెళ్తున్నప్పుడు విజయవాడలోనే, సో వెళ్తున్నప్పుడు ఒక అతను మేము పోస్టర్లు కూడా చూడకూడదు, అది మూవీ పోస్టర్లు ఇలా కళ్ళెత్తి చూసాము అని అంటే అది పెద్ద నేరం ఇంట్లో మాకు. ఓకే. సో అట్లా ఉండేది. నేను ఒకసారి ఏంటో ఒక ఆయన ఇలా పులిని పట్టుకొని నించున్నారు. పులిని పట్టుకొని ఎవరబ్బా నించున్నారంటే సెకండ్ క్లాస్ అనుకుంటా చదువుతున్నాను. అలా చూసేసరికి ఆ రోజు రిక్షా రాలేదు, మేము నడిచి వస్తున్నాం. నేను నా సిస్టర్కి చెప్పాను, నువ్వేం భయపడకు, నాకు ఇల్లు తెలుసు, నేను తీసుకెళ్ళిపోతాను ఇంటికి, నువ్వు నాతో పాటు రా అంటే నన్ను నమ్మి మా చెల్లి కూడా వచ్చేసింది నాతో పాటు. నమ్మటమే తనకి, నన్ను పూర్తిగా నమ్మి ఉంటుంది ప్రతిసారి ఇప్పటిదాకా. అయితే వచ్చేసింది. వచ్చిన తర్వాత నేను తీసుకెళ్తున్న దారిలో ఆ పులితో నించున్న పోస్టర్ కనబడింది. ఎవరబ్బా అయినా అని అలా చూస్తూ అలా నించుండిపోయా. రిక్షా రాలేదని ఇంట్లో తెలిసిపోయింది. సో మా మామయ్యకి బైక్ ఇచ్చి పిల్లల్ని తీసుకురా అని పంపించారు. అది నాకు తెలియదు, మా వెనకనే హార్న్ కొడుతూ ఉన్నారు. నేను అసలే మెస్మరైజ్ అయిపోయి ఇలా నించొని ఆ పోస్టర్ని ఇలా చూస్తూ ఉండిపోయా. వెనక హార్న్ కొడుతున్నారు, వినపడట్లా. తర్వాత మా మామయ్య బైక్ నుంచి ఇలా ముందుకు వచ్చి ఏం చూస్తున్నావు అన్నారు. గుంటె ఆగిపోయింది. ఆ చిన్న తప్పు అప్పట్లో, అది పెద్ద విషయం. తప్పు. పద నాన్నకి చెప్తా అని అన్నారు. అంతే, భయపడిపోయా, వణికిపోయింది, కళ్ళల్లో నీళ్లు ఆగట్లేదు. ఎక్కి కూర్చున్నా. ఇంటికి వెళ్ళా. నాన్నగారు రాకముందే వెళ్ళి పడుకుని పోయాను నిద్ర. యాక్చువల్లీ ఎప్పుడు నైట్ వచ్చేటప్పుడు మాకు ఐస్ క్రీమ్స్ తీసుకొస్తారు, అది తిని పడుకోవాలి మేము. ఆయన తీసుకొచ్చి ఐస్ క్రీమ్ కేక్ తిని పడుకోవాలి. ఆ రోజు కేకు లేదు, ఐస్ క్రీమ్ లేదు, కాదు దుప్పటికప్పు పడుకున్నా. పొద్దుట వెయిట్ చేస్తున్నారు నేను లెగుస్తానని. మా నాన్నగారు వెయిట్ చేశారు. స్కూల్కి వెళ్ళిపోయి అసలు తలకాయ కూడా ఎత్తకుండా స్కూల్కి రెడీ అయిపోయి వెళ్ళిపోదాం అని చూస్తుంటే పద్దు అని పిలిచారు. చచ్చాను రా దేవుడా అనుకొని వస్తే ఏం చూసా, రోడ్డు మీద ఏం చూస్తున్నావు అని అన్నారు. పోస్టర్, సినిమా పోస్టర్ చూసావంట కదా అని అడిగా. ఏం మాట్లాడాల ఇలా అన్న. కళ్ళల్లో అప్పటికి నీళ్లు కారిపోయి సైలెంట్గానే ఏడుస్తా నేను. ఏడము, సైలెంట్ గా ఏడుస్తూ. అప్పటి నుంచే మీలో ఉన్న ఏడుస్తున్నా చూస్తున్నారు. ఎవరిని చూసండి, ఒక అంకుల్ పులిని పట్టుకొని నించున్నారు అని. ఆ అంకుల్ పేరేంటో తెలుసా? తెలీదు అని. చిరంజీవి అన్నారు. అవును, లంకేశ్వరుడు సినిమా పేరు. పేరు అడిగారు. టైటిల్ చదివావా అని అడిగారు. చదివానంటే ఏమని ఉందంటే లంకేశ్వరుడు అని ఉంది. సరే ఓకే స్కూల్కి వెళ్ళు అని అన్నారు. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చాను నైట్. అప్పుడు మనకి వీసీఆర్ ఉండేది, వీసీఆర్ క్యాసెట్ ఉండేది. చిరంజీవి గారు అన్ని సినిమాలు తీసుకొచ్చేసారు. మా నాన్నగారు తీసుకొచ్చి అన్ని సినిమాలు చూడు అన్నారు. చూశాను. చూసి ఇంకా పిచ్చ ఫ్యాన్ అనమాట. ఆ డాన్సులు, టేప్ రికార్డర్ ఒకటి పెట్టారు. నేను ఆ పాటలు రాసేసుకోవటం, పాడేయటం, టేప్ రికార్డులో రికార్డ్ చేసేసుకోవడం, నా గొంతు నేనే. ఆ పాటలు మా నాన్నగారు నైట్ వస్తే వినాలి. నేను మళ్ళీ నానంటే చాలా భయం, అసలు ఒక దెబ్బ కూడా వేసింది లేదు, అయినాను భయం. అంటే ఆ గౌరవం అంతే. సో అది మా అమ్మ వినిపించాలి, నేను కూడా డైరెక్ట్ గా వినిపించను. నాకేం కావాలని నేను డైరెక్ట్ గా చెప్పను. మా నాన్నగారు అన్ని సైగలే. ఇదిగోండి టేప్ రికార్డ్, నేను పాడాను అని ఇలా పెడతా. వినేవాడు. బాగా పాడింది, అమ్మాయిని సంగీతంలో జాయిన్ సంగీతంలో జాయిన్ చేశారు. డాన్స్ వేసేదాన్ని, డాన్స్ నేర్పించారు. సో కళ అంటే అప్పటి నుంచే ఇంట్రెస్ట్. ఏది నో చెప్పరు ఇంట్లో. మా ఫాదర్ గానీ మా మదర్ గానీ మాకేం కావాలన్నా నో చెప్పిన వాళ్ళు లేరు. సో చిన్నప్పటి నుంచి అన్నీ ఇచ్చారు, బాగా చూసుకున్నారు, బాగా పెరిగిన వాళ్ళం, బాగానే ఉంది అంతా. ఆఫ్టర్ ఫాదర్ పోయిన తర్వాత ఒక ఫేస్ చూసాం అందరివి. ఇంకా మన రిలేటివ్స్ ఒక ఫేస్ ఉంటది కదా, అసలు మాస్కులు తీశారు. ముగ్గురు ఆడపిల్లలు, మేమేం చూస్తాము అని వదిలేసిన వాళ్ళు. సో నాకు ఆ రిలేషన్స్ కూడా అవసరం లేదని నేనే కట్ చేసి నేను మా సిస్టర్స్తో బయటకు వచ్చేసాను. ఇప్పుడు కూడా మేము ఎవరి టచ్లోకి వెళ్ళాం. నాకు రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఎవరన్నా అని అనుకుంటే నాకు ఈ ఇండస్ట్రీ వాళ్ళే, ఇంకెవరు లేరు. మీకు టైం దొరికితే షూటింగ్ నుంచి దొరుకుతుందో లేదో అప్పుడు ట్రావెల్ చేయడం ఇష్టమా మీకు? ఎక్కడికైనా వెళ్ళాలి? మాక్సిమం సౌత్ ఇండియన్ టెంపుల్స్ అన్నిటి వెళ్ళిపోయాం. సౌత్ సైడ్ ఉన్న టెంపుల్స్ అన్నిటికీ వెళ్ళిపోయాం. మేము వెళ్తే టెంపుల్స్కే వెళ్తాం. ఫ్రీ టైంలో టెంపుల్స్ తప్ప
మీ ఇంకెక్కడ భక్తి నాకు డివోషనల్ సైడ్ ఉంది కాబట్టి మదర్ అండ్ సిస్టర్ కూడా అక్కడికే వెళ్తాం. మహా అయితే ఇక్కడ ఏదైనా మాల్స్ ఉంటాయి కదా, ఆ మాల్స్ లో ఒక 2 hours తిరిగేసి వచ్చేస్తాం అంతే. మీరు షాపింగ్ అంతా ఎక్కడ చేస్తారు? అస్సలు చేయను, చేయరా? ఆన్లైనే. లోపల కూర్చొని ఈ లిప్స్టిక్, ఈ మేకప్, ఈ ఐలైనర్, ఈ డ్రెస్సు, ఈ చెప్పులు, ఈ షూ అన్నీ కూర్చొని కొంటాం. ఎప్పుడన్నా మాల్కి వెళ్ళినప్పుడు అప్పుడు కొంటా అంతే. అప్పుడు కూడా చాలా లిమిటెడ్ గా కొంటాం, ఎక్కువ ఏం కొనం. మీకు ఎప్పుడైనా అభిమానులు మీకు సీక్రెట్ గా మెసేజ్ చేయడం కానీ, లేదా మీ సోషల్ మీడియాలో మీరు తక్కువ ఉంటారు, ఎప్పుడైనా క్రేజీగా మెసేజ్ చేయడం? లేనప్పుడు లెటర్స్ వచ్చేవి. లెటర్స్ వచ్చేవి? లెటర్స్ చాలా వచ్చేవి, ఛానల్ కి చాలా వెళ్ళినాయి లెటర్స్. ఆ లెటర్స్ కూడా చూపించారు నాకు. ఓకే, చూపించేవాళ్ళు. ఏముంటుంది అందులో? ఏం మాట్లాడారు? వాళ్ళ పెయిన్ ఉంటుంది దాంట్లో, వాళ్ళ బాధలు ఉంటాయి ఎక్కువగా. ఓకే, వాళ్ళు అంటే మనం యాక్ట్ చేసి మర్చిపోయి ఉంటాం, ఆ కథ ఏంటో మర్చిపోయి ఉంటాము, ఆ సీన్ ఏంటో మర్చిపోయి ఉంటాం. బట్ వాళ్ళు చాలా హర్ట్ అయ్యేవాళ్ళు. నా లైఫ్లో ఇది జరిగిందండి, మీరు అది చేశారు, బట్ దాని నుంచి ఎలా బయటికి రావాలో మీరు అక్కడ చూపించారు, నేను అది నేర్చుకున్నాను, ఇలాంటివి ఏవేవో వచ్చేవి. ఇప్పుడు మనకి అర్థం కూడా అయ్యేది, ఏంటి ఇంత జరుగుతుందా నిజంగా? మనం ఏమనుకుంటా అంటే ఇవన్నీ నిజంగా జరుగుతాయా, ఏంటో యాక్ట్ చేస్తున్నాం మనం, ఏంటో రాస్తున్నారు వీళ్ళు అని అనిపిస్తుంది. బట్ చాలా బయట జరిగేవే మనం చేస్తున్నాం, అది కూడా తర్వాత లేట్గానే తెలుస్తుంది. మీరు ఎప్పుడైనా ఫోన్ చేసి గిఫ్ట్లు వచ్చేవి, ఓకే, గిఫ్ట్లు వచ్చేవి, ఫోన్లు వచ్చేవి, శారీస్ పంపించేవాళ్ళు చాలా మంది. శారీసే కదా మనం ఎక్కువ కట్టేది. సో శారీస్ పంపించేవాళ్ళు గిఫ్ట్ గా. నాకు చాలా శారీస్ ఇచ్చినాయి. నాకు ఎంత అభిమానం చూస్తుంటే ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉంటుంది. బట్ ఏంటనంటే వాళ్ళ లైఫ్ని కూడా వాళ్ళు చూసుకోవాలి. ఎప్పుడు ఆర్టిస్టుల మీద వాళ్ళు అంటే అఫ్ కోర్స్ రోల్ మోడల్ అనుకోవచ్చు, ఆ క్యారెక్టర్ని రోల్ మోడల్ అనుకోవచ్చు, కానీ ఆ ఆర్టిస్ట్ని అనుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు స్క్రీన్ ముందు వాళ్ళ లైఫ్ ఒకటి, స్క్రీన్ వెనక వాళ్ళ లైఫ్ ఒకటి. సో వాళ్ళ క్యారెక్టర్ అది కాదు. ఆ భ్రమలో మీరు ఉండొద్దు, ఆడియన్స్ మీరు ఉండొద్దు. జస్ట్ ఆ క్యారెక్టర్ని లవ్ చేయండి. ఓకే, మీరు అఫ్ కోర్స్ వాళ్ళు నిజంగా మీకు ఇన్స్పిరేషన్ అయ్యారు అని అంటే వాళ్ళని ఫాలో అవటంలో కూడా తప్పలేదు, అంతవరకు కూడా వెళ్ళొచ్చు, తప్పలేదు. కానీ పిచ్చి అభిమానం అనేది ఎవరికి ఉండరాదు. మీరు ఎవరినైనా చూసి యాక్టింగ్ నేర్చుకోవడం కానీ, అరే నేను ఇలా ఇంప్రూవైజ్ చేయాలి, మీ ఫేవరెట్ యాక్టర్ ని అలా ఎవరినైనా చూసారా? నాకు రాధిక గారు, నాకు శ్రీదేవి గారు అంటే చాలా ఇష్టం, మై బెస్ట్. నాకు చాలా, అందుకే ప్రవళిక అని మార్చుకున్నాను. యాక్చువల్లీ పేరు పద్మా చౌదరి అని ఉండేది, దాన్ని ప్రవళిక అని మార్చుకున్నదే ఆఖరి పోరాటంలో శ్రీదేవి గారి పేరు అది. అది చాలా నచ్చి నాకు ఆవిడంటే చాలా ఇష్టం. నచ్చి నేను ఆ పేరు పెట్టేసుకున్నా. నేను ఈ పేరులోనే ట్రావెల్ అవ్వాలి తెలుగులో అని. బికాజ్ నాకు చెన్నైలో ఉండేటప్పుడు ఏంటంటే స్కూల్ నేమ్ పద్మా చౌదరి అనే ఉండేది. అది నా స్కూల్ వాళ్ళు కూడా సీరియల్స్లో యాక్ట్ చేసిన వాళ్ళు. సో వాళ్ళందరూ పిలవటంతో అక్కడ ఏంటంటే పద్మా చౌదరి అనే తెలుసు తమిళ వాళ్ళకి, తెలుగులో అది ఉండద్దు అని చెప్పి నేను ప్రవళిక అని మార్చుకున్నా. పేరు బాగా కలిసి వచ్చిందని నమ్ముతారా? 2 పేర్లు బాగా కలిసి వచ్చింది. సో అక్కడ తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత రాధిక గారు నాకు ఇన్స్పిరేషన్ అన్న, ఒక యాక్టింగ్లో ఇంత ఉంది అని చూడాలని చెప్పింది కూడా ఆవిడే. అఫ్కోర్స్ ఆమె నేరుగా వచ్చి కూర్చొని ఏమీ లెక్చర్ ఏం తీసుకోలేదు, కానీ ఆమెను చూస్తూ ఉంటేనే చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఎలా ఈ యాక్టింగ్ మీకు ఎలా? మీరు ఒక కోర్స్ చేయలేదు, ఏం చేయలేదు? ఏం లేదు, జీరో నాలెడ్జ్. నాకు అసలు స్టార్టింగ్లో ఏం యాక్టింగ్ రాదు. నాకు ఎవరికి వస్తుంది స్టార్టింగ్లో? ఊరికే బయట వాళ్ళని తీసుకొచ్చి యాక్ట్ చేయంటే ఏం చేస్తారు, అలా వచ్చిందే. బట్ చూస్తూ చూస్తూ ఇంట్రెస్ట్ వచ్చింది కదా, ఆ ఇంట్రెస్ట్ మీద మీకు ఫీల్ అయితే వస్తుంది. నేను బాలచంద్ర గారు సీరియల్ చేశాను, సముద్రకని గారు ఇప్పుడు విలన్ రోజ్ మన మూవీస్లో చేస్తున్నారు. ఆయన డైరెక్టర్, ఒకప్పుడు టీవీ సీరియల్ డైరెక్టర్. ఆయన సీరియల్ నేను చేశాను, నేర్పించారు వాళ్ళు బాలచంద్రన్ గారు. సో కవితాలయ అక్కడ చెన్నైలో అప్పుడు ఏంటంటే చాలా మంది డైరెక్టర్స్ మనకి యాక్టింగ్ నేర్పిస్తారు, తిట్టి నేర్పిస్తారు, కొట్టి కూడా నేర్పిస్తారు. ఆ రేంజ్కి ఉండేది అక్కడ తమిళ్లో. సో వాళ్ళు నేర్పించిందే యాక్టింగ్. సో ప్రతి డైరెక్టర్, ప్రతి ప్రొడ్యూసర్, ప్రతి ఆర్టిస్ట్ నాతో చేసిన పెద్ద పెద్ద ఆర్టిస్టులు వాళ్ళు నేర్పించిందే. అక్కడి నుంచి నేర్చుకొని చేస్తున్నదే ఇదంతా. మీకు ఇప్పటి వరకు కోస్టార్ ఉంటారు కదా, ఆయన వాళ్ళతో ఫ్రెండ్షిప్ కానీ ఇప్పటి వరకు సాగుతుందంటే ఎవరు ఉంటారు? అందరితో ఇప్పటి వరకు మ్యాక్సిమం ట్రావెల్ అవుతున్నాను, చేస్తూనే ఉన్నాను. ఓకే, ఇప్పుడున్న వాళ్ళు కూడా కంటిన్యూగానే మాట్లాడుకుంటూ ఉంటాం. యాక్చువల్లీ ఉంటాం కానీ నేను అదే ఫ్రెండ్షిప్ లెవెల్కి వెళ్ళను, ఎక్కువ క్లోజ్ అనేది వెళ్ళను. మీ లైఫ్లో మోస్ట్ ఇన్స్పైరింగ్ పర్సన్ ఒక వ్యక్తి ఉన్నారా ఎవరైనా?
మా మదరే. మదరేనా? ఓకే. మదరే. ఇంకా మీ ఫ్యాన్స్ కి చెప్పాలనుకునేది ఏం చెప్తారు? ఇప్పుడు జెన్జీ ఉంది, మీరు ఇందాక అన్నారు ఫోన్ గురించి అన్నారు, ఇది అన్నారు, సో ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్తారు? జెన్జీ ఆల్సో వాళ్ళు చాలా అప్డేట్ లో ఉన్నారు మనకన్నా, చాలా టాలెంటెడ్ పీపుల్ వాళ్ళు కూడా. వాళ్ళు ఏమి తక్కువ వాళ్ళు కారు. అంటే అఫ్కోర్స్ చాలా దీంట్లో చూస్తున్నాం, వీళ్ళకి ఏం అర్థం కాదు, ఒకసారి చెప్తే అర్థం కాదు, వీళ్ళకి 10 సార్లు చెప్పాలి, ఏం అర్థం చేసుకోరు, అది ఎందుకు అని ప్రశ్నిస్తారు. ప్రశ్నించాలి, ప్రశ్నించడం కరెక్టే, తప్పులేదు. ఒక్కొక్క జనరేషన్ ఒక్కోలా ఉంటుంది. ఇప్పుడు మా జనరేషన్ వాళ్ళకి, మా తాత ముత్తాతలకి మేబీ మా జనరేషన్ నచ్చకపోయి ఉండొచ్చు, ఏంటి వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారని వాళ్ళు అనుకుని ఉంటారు. సో అలాగే ఇప్పుడు మేము జెన్జీని చూసి ఏంటి వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు అనుకో, మరి వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ అదేనేమో, నెక్స్ట్ అలానే ఉంటుందేమో. సో దాన్ని మనం అప్డేట్ చేసుకోవాలి, మంచి ఫాలో అవ్వాలి. వాళ్ళు వెనక ఉన్న తరం వాళ్ళు ఏమేమి మంచి చేశారో దాన్ని కూడా వాళ్ళు ఫాలో అవ్వాలి. మన సంస్కృతిని మాత్రం మర్చిపోకూడదు. అదైతే నేను గట్టిగా నమ్ముతాను. వాళ్ళకి ఏంటంటే కొంచెం తెలుగు మాట్లాడండి, తెలుగు నేర్చుకోండి, కొంచెం మన సంస్కృతిని ఫాలో అవ్వండి, అంతకు మించి ఇంకేం చెప్పదలుచుకోవాలా వాళ్ళకి. అలాగంటే వాళ్ళు టాలెంటెడ్ పీపుల్ అంతే. ఇప్పుడున్న జనరేషన్ కూడా కళ వైపు రావాలనుకుంటున్నారు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. యాక్టింగ్ పరంగా కూడా ఎన్నో తెలుగు అమ్మాయిలు తెలుగు అబ్బాయిలు దయచేసి ఫీల్డ్కి రండి. కష్టమే ఉంటుంది, నేను చెప్తున్నాను కదా. మీరు పొద్దుట 5:30, 6 గంటలకి లెగాలి, సీరియల్స్ చేయాలి అంటే నైట్ 9 అయినా 10 అయినా 11 అయినా వర్క్ చేసే వెళ్ళాలి ఇంటికి. ఆ కష్టం మేము పడతాము అంటే రండి, అలా పడలేని వాళ్ళు రావద్దు. తెలుగు వాళ్ళకి ఛాన్స్ ఉంటుందా ఇక్కడ సీరియల్స్ లో? అంటే అదే చెప్తున్నాను నేను, ఉంది. ప్రాబ్లం ఏంటంటే చెయ్యట్లేదు, కష్టపడాలి అనుకోవట్లేదు, ఈజీగా మనీ సంపాదించేద్దాం అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి యూట్యూబ్లో వచ్చేసినాయి, అందుకని ఇన్స్టాగ్రామ్లో వచ్చేసినాయి, ఇంకా వేరే వేరే బిజినెస్లు తెలుస్తుంది, ఏఐలో వచ్చేసినాయి. సో ఇది కాయ కష్టం, ఇది నిజం చెప్పాలంటే. ఈ కష్టం పడడానికి వాళ్ళు ఇష్టపడట్లా. ఇష్టపడితే అది వేరే రకంగా ఉంటుంది. ఈ ఇష్టం ఇది కష్టం అని వాళ్ళు దూరంగా ఉంటున్నారు, తెలిసిపోతుంది. కానీ బయట వాళ్ళకి అది నీడ్ ఉంది, వాళ్ళు వచ్చి ఇందులో షైన్ అయిపోతున్నారు. కన్నడ వాళ్ళు కానీ, తమిళ్ వాళ్ళు కానీ, మలయాళం వాళ్ళు కానీ తెలుగుకు వచ్చి యాక్ట్ చేస్తున్నారు. వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది వీళ్ళకన్నా, వీళ్ళు రావట్లేదు, అది ప్రాబ్లం. మేము వస్తాము, మాకు ఇవ్వట్లేదు, మాకు ఛాన్స్ ఇవ్వట్లేదు అని అంటే దీనికి కూడా ఒక టాలెంట్ కావాలి యాక్చువల్లీ. ఇప్పుడు జనరేషన్కి, ఇప్పుడున్న ఆడియన్స్ మెంటాలిటీకి ఏంటనంటే రాగానే వీళ్ళు యాక్ట్ చేయాలి, రాగానే వీళ్ళు డైలాగ్ చెప్పాలి, ఇలా ఉంది. టైం లేదు మనకి. సో ఆ టైం లేని పక్షంలో మీరు అన్నీ నేర్చుకునే రావాలి ఇక్కడికి. మేము ఇక్కడ వచ్చి ఏమీ నేర్పించలేము, ఎందుకంటే ఇక్కడ ఎవరికి టైం లేదు. సో ఆ నేర్చుకొని రావాలి. అమ్మాయిలు అయితే రావాలి, భయం లేకుండా రండి, ఇక్కడ ఏ భయము లేదు. ఏదేదో ఉంటాయి, గాసిప్స్ ఉంటాయి, ఇది ఈ ఇండస్ట్రీ కాదు, ప్రతి ఇండస్ట్రీలోనూ ఉంటుంది, బయట కూడా ఉంటుంది. సో దానికి ఎవరికి భయపడక్కర్లేదు. మీరు అలా ఎవరైనా అప్రోచ్ అవుతున్నారు తప్పుగా మీతో అని అంటే డైరెక్ట్గా మీకు యూట్యూబ్లు ఉన్నాయి ఇప్పుడు. ఒకప్పుడైతే అమ్మాయిలు చెప్పుకోలేకపోయారేమో, ఇప్పుడు చెప్పండి, ధైర్యంగా వచ్చి చెప్పండి, ఎక్స్ప్రెస్ చేయండి. పలానా వాళ్ళు ఇలా నన్ను హింసించారు, పలానా వాళ్ళు ఇలా మమ్మల్ని బ్యాడ్గా మాట్లాడారు, అది చెప్పండి. వాళ్ళు బయటపడిపోతారు కదా. అసలైన ఎవరైతే ఉంటారో వాళ్ళు బయటపడతారు, జరగకుండా ఉంటుంది కదా. అది చెయ్యండి, ఎందుకు భయపడతారు, ఎందుకు? రావాలి, రండి. ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి, తెలుగు వాళ్ళకి ఉంది, తెలుగు వాళ్ళు రండి, ఇదే మనం చెప్పేది. మళ్ళీ ఇదొక గోల. మొన్న కూడా ఏదో ఒక ఇంటర్వ్యూ తెలుగు వాళ్ళు తెలంగాణ వాళ్ళు అని అంటున్నారు. తెలుగు అని అంటే ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు అని తెలుగు వాళ్ళంటే 2 రాష్ట్రాల వాళ్ళు అనే చెప్తున్నాను నేను. అది ముందు అది అర్థం చేసుకోండి. ఈ చిన్న చిన్న పాయింట్సే అర్థం అవ్వట్లేదు వాళ్ళకి, వెంటనే కామెంట్స్ వస్తాయి. ముందు ఆ కామెంట్స్ పెట్టేవాళ్ళు బాగా ఖాళీగా ఉన్నారు, ముందు మీరు రండి యాక్టింగ్కి, లేదా 2 కోట్లు తీసుకొని రండి, సీరియల్ ఇప్పిస్తా, ఎలా చెయ్యాలో నేర్పిస్తా. ప్రొడ్యూసర్ కూడా అప్పుడు తెలుస్తుంది వాళ్ళ కష్టాలు ఏంటని, తెలియదు లేకపోతే. రైట్, చాలా బాగా అనిపించింది మ్యామ్ మీతో మాట్లాడడం, మంచి విషయాలన్నీ చెప్పారు మీరు మాతో, చాలా బాగా అనిపించింది. సో రైట్, ఇంకా మిమ్మల్ని ఇంకా మరిన్ని సీరియల్స్ లో చూడాలి, సినిమాల్లో కూడా చూడాలి అని మేము అనుకుంటున్నాము. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ చెప్పడం మర్చిపోవద్దు. మళ్ళీ కామెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. నేనే ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ నాకు తెలిసి నా గురించి చెప్పడం ఇంత దూరం. అవును, నేను ఎక్కడ ఇంటర్వ్యూస్ చెప్పలేదు, నా గురించి ఎవరికి ఏమి తెలీదు. నేను అఫ్కోర్స్ తెలియాలి అని కూడా అనుకోలే ఇంతవరకు. సరే ఇప్పుడైనా చెప్దాంలే అని వచ్చి చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సాక్షి టీవీ. థ్యాంక్ యూ.
చూసారుగా, ఇది ప్రవళిక గారి మాటల్లో తమ సినీ అనుభవాలు కానీ, సీరియల్ విశేషాలు, తన వ్యక్తిగత విషయాలు అన్నీ కూడా తెలుసుకున్నాం కదా. నాకైతే చాలా బాగా అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరి ఇది ఇవాల్టి వీడియో. చూస్తూనే ఉండండి సాక్షి సినిమా. నేను లిఖిత, సైనింగ్ ఆఫ్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.